జీవితంలో హెల్దీ జర్నీ కావాలంటే కావాల్సింది మెడికేషన్ కాదు, మెడిటేషన్. వాట్ ఈస్ మెడిటేషన్? ఏమన్నా మామూలుగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలంటారు, థాట్స్ రాకుండా ఆపు అని కొంతమంది చెప్తారు. వాట్ ఈస్ మెడిటేషన్ యాక్చువల్లీ? మన బ్రెయిన్ లో వచ్చేసి ఒక లింబిక్ సిస్టమ్ అని ఉంటుంది, బ్రెయిన్ ఉంటుంది. అది వచ్చి అనిమల్స్ లో కూడా ఉంటుంది. ఆ బ్రెయిన్ వచ్చి కొంచెం ఇది జరగాలంటే అనుకున్న పని జరగకపోతే స్ట్రెస్ అయిపోతుంది. ఆ స్ట్రెస్ని మనం బ్రేక్ చేయకపోతే ఏమవుతుంది, టోటల్గా స్ట్రెస్ వల్ల మన హార్ట్ బీట్ పెరిగిపోవడం, థైరాయిడ్, షుగరు, బీపీ ఏమేమి ఉన్నాయో. అసలు మెడిటేషన్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం? అయ్యో వాళ్ళకి ఫోన్ చేయలేదు, లేకపోతే నిన్న వాడు ఎందుకు నన్ను అలా అన్నాడు, ఇలా రకరకాలు గుర్తొస్తాయి. ఏం చేయాలి ఆ టైంలో? ఏమి చేయదు, జస్ట్ ఇలా కూర్చొని జస్ట్ రిలాక్స్ అయిపోతుంది. స్ట్రెస్ వస్తే కామెడీ రీల్స్ చూడాలనిపిస్తుంది. మనకు 50,000 థాట్స్ వస్తాయి డాక్టర్. అసలు ఈ స్పిరిచువల్ గా కూడా పరిగెట్టడం ఒక పరిగెట్టడమే కదా. పరిగెట్టమని చెప్పట్లేదుగా, రిలాక్స్ అయిపోమంటున్నా. మనలో ఉన్న వీక్నెస్ ఏంటి, మనం దేనికి ఎమోషనల్ అవుతున్నాం. అసలు ఓవరాల్ గా మనకి థాట్సే మేనిఫెస్ట్ అవుతాయి, మన మిరకల్స్ జరుగుతాయి, లా ఆఫ్ అట్రాక్షన్ అని మాట్లాడతారు కదా. ఏమన్నా మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారు ఇలా? 100% జరుగుతుంది. అసలు యూనివర్స్ తో మనం ఒక రిలేషన్షిప్ ఎలా ఫామ్ చేసుకోవచ్చు? కోర్ లెవెల్ నమ్మకం ఉంది కాబట్టి కృష్ణుడు వచ్చి శారీ ఇచ్చాడు ద్రౌపదికి. అలాంటిదే మన కోర్ లెవెల్లో కూడా పాస్ట్ ట్రామాని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి? నైట్ పడుకునేటప్పుడు ఆ ట్రామాస్ ఏమున్నాయి అన్నీ రాసేసి ఫైర్ చేసేసారు. ఎందుకు ఇంత క్రూయల్టీ పెరిగిపోయిందంటారు? ఇప్పుడు ఏమైందంటే అండి, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అండి, అది యాక్టివేట్ అవ్వట్లేదు కదా. అయ్యో పాప, నాకు కంపాషన్, లవ్ లేదు. అవును. ఏమన్నా చాలా మందికి ఉన్న ప్లేస్ నుంచి నాకు ఏదైనా ఒక వెకేషన్కి వెళ్ళిపోవాలి, కాశ్మీర్ కొండలోకి వెళ్ళిపోవాలి, లేకపోతే కేరళకి వెళ్ళిపోయి హౌస్ బోట్లోకి వెళ్ళిపోవాలి, ఇలాంటి వాటికి అండర్లైన్ రీజన్ ఏమైంటుంది? ఇక్కడ ఉన్నది మనకు ఎంజాయ్ చేయట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఆ థాట్ వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఐస్ క్లోజ్ చేసుకోండి, టేక్ డీప్ బ్రీత్. ఇప్పుడు మీరు ఒక సముద్రం దగ్గర దూరంగా ఉన్నారు. ఇది మీ ఊహ మాత్రమే, కానీ చాలా హాయిగా ఉంది, చాలా చాలా హాయిగా ఉంది. ఇప్పుడు మీరు సముద్రం దగ్గరికి అలా అడుగులు వేస్తూ వెళ్తున్నారు. ఐ థింక్ చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది ఎంత. అందరికీ హలో, హాయ్, నమస్కారం. జీవితంలో హెల్దీ జర్నీ కావాలంటే కావాల్సింది మెడికేషన్ కాదు, మెడిటేషన్. ఇది నా కొటేషన్ కాదు, చాలామంది మహామహులు ఇది ఎక్స్పీరియన్స్ చేసి ప్రూవ్ చేసి చెప్తూనే వచ్చారు. కానీ మన మధ్యనే ఉంటూ చాలా అత్యంత ఒక ప్రాపంచిక లౌకిక లైఫ్లో ఉండే సుపరిచిత నటి, మన ఇంటి అమ్మాయి అని అనిపించుకున్న యమున గారు చాలా కాలం క్రితం మెడిటేషన్ వైపు మళ్ళిన తర్వాత తన లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి. సో తనతో ఎప్పుడు మాట్లాడినా కూడా వి ఆల్ గెట్ రిజువినేటెడ్. ఇవాళ ఇది ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ కాబోతోంది, నాకు తెలుసది, బికాస్ యమున ఈజ్ హియర్ విత్ అస్. తన జర్నీ పంచుకుంటూ మెడిటేషన్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎలా చేయాలి, వాట్ ఈస్ మెడిటేషన్ అన్నీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ యమున గారు ఫర్ జాయినింగ్ అస్. నమస్తే. థ్యాంక్ యూ స్వప్న. సో చాలా స్థితప్రజ్ఞత, చాలా ఒక కామ్నెస్ ఎప్పుడు మీలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. వాట్ ఈస్ మెడిటేషన్? ఏమన్నా మామూలుగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలంటారు, థాట్స్ రాకుండా ఆపు అని కొంతమంది చెప్తారు, వచ్చినా పట్టించుకోవద్దని ఇంకోళ్ళు చెప్తారు, బ్రీదింగ్ మీద ఏదో చేయమని కొంతమంది చెప్తారు. వాట్ ఈస్ మెడిటేషన్ యాక్చువల్లీ? మెడిటేషన్ అంటే మన ప్రతి మూమెంట్, అంటే ప్రతి సెకండ్ ఉండాలన్నమాట మెడిటేషన్ అంటే. అదేదో కొంతసేపు 1 అవర్ చేసేది కాదండి. మన ప్రతి మూమెంట్ మనం బ్రెయిన్లో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ నీట్గా అర్థం చేసుకుంటే మెడిటేషన్ అంటే అర్థమవుతుంది. సో దానికి మనం సైంటిఫిక్గా కూడా చెప్తే ఇప్పుడున్న జనరేషన్కి మెడిటేషన్ అంటే ఏంటో ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మన బ్రెయిన్లో వచ్చేసి ఒక లింబిక్ సిస్టమ్ అని ఉంటుంది, బ్రెయిన్ ఉంటుంది. ఒక 3-4 పార్ట్స్ ఉంటాయి, కానీ మెయిన్గా వచ్చి లింబిక్ బ్రెయిన్ ఉంటుంది. అది వచ్చి అనిమల్స్లో కూడా ఉంటుంది. అంటే మన ఎమోషన్స్, కోపాలు, తాపాలు అనమాట. అది కాకుండా ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని ఉంటుంది. అది వచ్చి మన ఫ్రంట్ బ్రెయిన్ అనమాట. ఆ బ్రెయిన్ వచ్చి కొంచెం స్టిమ్యులేట్ అయితే మీకు వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. ఈ వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతే ఏమవుతుందంటే, మన స్ట్రెస్ ఉంది కదా, మన స్ట్రెస్ను వచ్చి సప్రెస్ చేసి మనం ఎప్పుడు ఇదిగా ఉండాలంటే దానికి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలి. అది అయినప్పుడు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ తగ్గాలి. అది తగ్గినప్పుడే మన స్ట్రెస్ తగ్గిపోతుంది. ఆ స్ట్రెస్ అనేది మనం తగ్గించుకోవాలి మన ఎవ్రీ మూమెంట్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అది తగ్గాలంటే, అది తగ్గినప్పుడు ఏమవుతుంది, మనకు హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది అనమాట. మన కార్టిసోల్ లాంటి ఒక ఈ హార్మోన్స్ అంతా కొంచెం, స్ట్రెస్ హార్మోన్స్ అంతా కొంచెం సప్రెస్ అయిపోతుంది. ఇది జరగాలంటే
ఉన్న మార్గం ఏంటో తెలుసా? మెడిటేషన్. అది టోటల్గా అప్పట్లో ఇంత సైన్స్ తెలియనప్పుడే మెడిటేషన్ చేశారు, కానీ ఇప్పుడు ఇంత సైన్స్లో అది కనుక్కున్నారు. బయట నుంచి ఒక జపాన్ ఎక్కడి నుంచో వచ్చి మన ఇండియాలో మన దీంట్లో యోగిలంతా మెడిటేషన్ చేస్తారు కదా, వాళ్ళందరినీ చెక్ చేశారు వెళ్ళి, అసలు ఏంటి ఏముంది అద్భుతం అని తెలిస్తే అప్పుడు వాళ్ళకి పెట్ స్కాన్ చేశారు. ఆ పెట్ స్కాన్ చేసినప్పుడు స్కాన్లో తెలిసింది ఏంటంటే మెడిటేషన్ చేసే వల్ల వీగస్ నర్వ్ చాలా యాక్టివ్గా ఉంది. ఓహో. సో ఒక స్ట్రెస్ అనేది లేదు. సో మనకు అన్ని లైఫ్ స్టైల్లో ఎవ్రీ డే మనం ఏం చూస్తున్నాం? స్ట్రెస్. ఎవ్రీ మూమెంట్ ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇవన్నీ స్ట్రెస్సే, బట్ ఆ స్ట్రెస్ని మనం ఇమ్మీడియట్గా బ్రేక్ చేయాలి. అంటే మన కార్టిజాల్ ఏంటి? ఫ్లైట్ ఆర్ ఫైట్ అని అంటారు. అప్పుడు మన జెనెటిక్లో ఏముంది? ఏదైనా ఒక పులి సింహం లేదా వచ్చింది అక్కడి నుంచి పరిగెట్టాలంటే మనకు ఏమంటారు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యి మనం పరిగెట్టాలన్నమాట, లేదా ఫైట్ చేయాలి, దానికి అంత ఎనర్జీ కావాలి. సో మనకు చిన్న చిన్న విషయాలకే మనం స్ట్రెస్ అయిపోతున్నాం. ట్రాఫిక్లో ఇదైనా స్ట్రెస్ అయిపోతున్నాం, బాస్ తిట్టినా స్ట్రెస్ అయిపోతున్నాం, అనుకున్న పని జరగకపోతే స్ట్రెస్ అయిపోతున్నాం. ఆ స్ట్రెస్ని మనం బ్రేక్ చేయకపోతే ఏమవుతుంది? టోటల్గా స్ట్రెస్ ఉండడం వల్ల మన హార్ట్ బీట్ పెరిగిపోవడం, ఈ థైరాయిడ్, షుగరు, బీపీ ఏమేమి ఉన్నాయో, తర్వాత మెయిన్గా ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావడానికి కూడా బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ జలస్, కోపం, ఇవన్నీ ఉంటే మీకు కార్టిజాల్ పెరుగుతుంది. సో ఇవంతా మనం సప్రెస్ చేయాలంటే, మనం మంచి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే వీగస్ నర్వ్ చాలా చాలా ఇంపార్టెంట్. అది యాక్టివ్గా ఉండాలి. అది యాక్టివేట్ అవ్వాలంటే మెడిటేషన్ ఫస్ట్. ఇది మొత్తం సైన్స్ కనుక్కున్నారు ఇప్పుడు. ఒకసారి మిమ్మల్ని కలిసినప్పుడు యమున మీరు నా చేత మెడిటేషన్ చేయించారు. అవును. అసలు మెడిటేషన్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం? అంటే ఆ కళ్ళు మూసుకుని కూర్చుంటాం, ఒక సమస్థితికి వస్తాం. వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్? మనం ఏంటి ఆ టైంలో మైండ్కి వచ్చే థాట్స్ కానీ డిస్ట్రాక్షన్స్, అయ్యో వాళ్ళకి ఫోన్ చేయలేదు, లేకపోతే నిన్న వాడు ఎందుకు నన్ను అలా అన్నాడు, ఇలా రకరకాలు గుర్తొస్తాయి. ఏం చేయాలి ఆ టైంలో? బ్రెయిన్లో వచ్చేసి వేవ్స్ ఉంటాయి. ఏది బీటా వేవ్స్ అండ్ ఇవంతా సైన్స్ అండి. నేను తెలుసుకున్నాను, అంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను కానీ ఎందుకు అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నేను సైంటిఫిక్గా రీసెర్చ్ చేసుకున్నాను దేనివల్ల ఇవంతా యూజ్ అవుతుందని. సో అందువల్ల ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు మన బీటా వేవ్స్ యాక్టివ్గా ఉంది. మనం 30 minutes to 40 minutes తర్వాత, ఒక 30 minutes అనుకోండి, అది అయిన తర్వాత మనం బీటా వేవ్స్నే ఉంటే అది స్ట్రెస్గా కన్వర్ట్ అయిపోతుంది. సో థాట్స్, హెవీ థాట్స్ వస్తాయి కదా మనకు, ఆ విషయం ఈ విషయం, స్వప్న కదా అది మాట్లాడారు, ఈ క్వశ్చన్ అడిగారు, ఈ ఆన్సర్ చెప్పాను, ఒక 30 minutes తర్వాత. అందుకే మనం చూడండి స్కూల్ దగ్గర నుంచి ఎక్కడైనా కూడా బ్రేక్ తీసుకోండి డాక్టర్స్ చెప్తారు. ఈవెన్ మీరు ఒక వర్క్ చేస్తున్నా కూడా 30 to 40 minutes తర్వాత అటు వాక్ తీసుకోమంటారు. ఎందుకంటే ఒకే విషయంలో మీరు స్ట్రెస్ అయిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఈ బీటా వేవ్స్ నుంచి మనం ఎవ్రీ 30 minutesకి మీరు ఆల్ఫా స్టేట్కి రండి. రైట్. మీరు ఈ రోజు నుంచి ట్రై చేయండి, మీరు ఆడియన్స్ కూడా మీరు ట్రై చేయండి. ఒక 30 minutes to 40 minutes అనుకోండి, మీ ఇష్టం, మీ సిచ్యుయేషన్, మీ వర్క్ని బట్టి. అది అవ్వగానే ఏమి చేయదు, జస్ట్ ఇలా కూర్చొని జస్ట్ రిలాక్స్ అయిపోండి. ఏమి చేయదు, ఏ థాట్ వద్దు, మెడిటేషన్ కూడా అక్కర్లేదు. మీరు బ్రీత్ అబ్జర్వ్ చెయ్యి, మన బాడీ పార్ట్స్ అబ్జర్వ్ చెయ్యి, రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వంటే కూడా మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి ఏం చేయకుండా కూర్చోండి. బై ఛాన్స్ అలా కూర్చున్నప్పుడు థాట్స్ వస్తున్నాయంటే మాత్రం బ్రీత్కి వెళ్ళండి. జస్ట్ బ్రీత్ ఎలా వస్తుంది, జస్ట్ ఇలా కూర్చోండి. ఇంతసేపు మన బీటా వేవ్స్లో ఉన్నాము, ఆ స్టేట్లో ఉన్నాం, ఇప్పుడు ఆల్ఫా స్టేట్. జస్ట్ ఇలా కూర్చుని ఉండాలి, జస్ట్ రిలాక్స్గా ఉండి బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం ఏం చేశాను, మిమ్మల్ని చూశాను కానీ నా థాట్ ఏమి రాలేదు. మీ గురించి ఏది ఆలోచించాలి, క్వశ్చన్ నెక్స్ట్ ఏమొస్తుంది, ఇలాంటి థాట్ నాకు ఏమీ రాలేదు. సీరియస్గా నేను జస్ట్ చూస్తున్నాను మిమ్మల్ని అంతే. రైట్. ఇది ఒకప్పుడు చేసేవాళ్ళు. అవును. మీరు పెద్దవాళ్ళు అంతా చూస్తే అప్పుడు మొబైల్ అంతా లేనప్పుడు జస్ట్ పార్క్ లో కూర్చొని జస్ట్ కూర్చునే. ఇప్పుడు స్ట్రెస్ వస్తే కామెడీ రీల్స్ చూడాలనిపిస్తుంది. కొంతమంది ఇంకా మొబైల్ చూడడం బ్యాడ్ అని చెప్తూనే మంచి పాట వినబోయి అంటారు. ఎక్కడ వింటాం పాట? మొబైల్లోనే వినాలి. జస్ట్ ఏమి చేయకుండా ఉండడం ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. అది ఆల్ఫా స్టేట్, చాలా కీ పాయింట్. ఆల్ఫా స్టేట్ అంటే దట్ ఇస్ ఆల్ఫా స్టేట్. ఆల్ఫా స్టేట్ అంటే నేను అది చేశాను. నేను మా లొకేషన్లో కూడా 2-3 చేయిస్తే వాళ్ళు నెక్స్ట్ ఇమీడియట్ థీటా స్టేట్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బ్రెయిన్ థింకింగ్ ఆపేస్తే హ్యాపీగా థీటా స్టేట్ ఏంటి, జస్ట్ రిలాక్స్ అయిపోతుంది. నిద్ర వస్తున్నట్టు మత్తుగా ఉంది మేడం, మత్తుగా బాగుంది మేడం అంటున్నారు. అంటే అంత రిలాక్స్ అయిపోతుంది మైండ్. అంటే ఒక్కొక్క మినిట్కి అంత వాల్యుబుల్గా ఉంది. సో మన ఈజీ ఇది. మీరు ఏ ఆఫీస్లో ఉన్నా కూడా, ఎంత ఉన్నా కూడా జస్ట్ వదిలేసి, అంతా వదిలేసి ఇలా కూర్చోండి. మీకు థాట్ ఇంకా అలవాట్లు ఇవ్వలేదంటే బ్రీత్ని చూస్తూ ఎలా వస్తుంది, బ్రీత్ ఎలా వెళ్తుంది, జస్ట్ అంతే. దాన్ని ఏమి చేయకర్లే. లేదా మీ బాడీ లోపల అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చోండి. మనం ఎలా రిలాక్స్గా ఉంది, లెగ్స్ అంతా రిలాక్స్ అవుతున్నాయి, మన హ్యాండ్స్ రిలాక్స్ అవుతున్నాయి, ఇలా అనుకుంటూ ఎవ్రీ డే. అందుకే చెప్పింది, ప్రతి మూమెంట్ మన మెడిటేషన్లో ఉండాలి. ప్రతి థాట్స్ అలా మనకు 50,000 థాట్స్ వస్తాయంట ఒక రోజులో.
రోజుకి రోజుకి 50,000 50,000 థాట్స్ వస్తాయి. చాలా తక్కువ. అయితే ఇంకా హైపర్ యాక్టివ్ బ్రెయిన్స్ అయితే ఇంకా మరి 1,00,000 2,00,000 వస్తాయి. అది యోగా చేసే వాళ్ళకి ఒక 5,000 to 10,000 వస్తాయంట. అంటే నేను చెప్తాను చూడండి, బీటా వేవ్స్ నుంచి ఆల్ఫా స్టేట్ అంటే ఏమీ చేయకుండా కూర్చోవడం. దాని తర్వాత తీటా స్టేట్ అంటే నిద్రపోక ముందు లేకుంటే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మత్తుగా ఉంటుంది, మనకు అన్నీ తెలుస్తుంటుంది. ఆ టైంలో కనుక మీరు విజువలైజేషన్ చేసుకోగలిగితే మీరు అనుకునే సాధిస్తారు. ఇది బెస్ట్ మ్యాజిక్ అనమాట. ఆ టైంలో మీరు అనుకొని పడుకునేటప్పుడు కానీ నిద్ర వస్తుంది, అప్పుడు యాక్టివ్గా మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనుకుని పడుకోండి, ఆ పనులన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ చేసేస్తారు. అయిపోతాయి, అలా మేనిఫెస్ట్ అవుతాయి. ఎలా సాధ్యం అది? మిరకలా, మ్యాజికా, మాయా, మంత్రమా, ఏంటది? బికాస్ మీకు థాట్స్ వెళ్ళిపోయిందిగా. ఆల్ఫా స్టేట్లో రిలాక్స్ అయిపోయారు, తర్వాత తీటా స్టేట్ మత్తుగా ఉంది. అంటే మీరు ఏమి థాట్ క్రియేట్ చేయకుండా ఉంటే, ఏది ఆలోచించకుండా ఉంటే రిలాక్స్ అయిపోగానే బ్రెయిన్ నిద్రపోతుంది. ఆ తీటా స్టేట్లో ఉన్నప్పుడు మీరు ఏమి విజువలైజేషన్ చేసుకున్నా కూడా ఆ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయి ఆ పని చేయాలి ఇంకా నెక్స్ట్ అని ప్రిపేర్ అయిపోతుంది, అది పూనుకుంటుంది నెక్స్ట్. అది దాని తర్వాత మన డీప్ నిద్ర అనేది డెల్టా స్టేట్. దాని తర్వాత గామా స్టేట్, అది బుద్ధుడు. అంటే బాగా ఆ కాలంలో చేసిన ఒక డీప్ మెడిటేషన్కి వెళ్ళిపోతే గామా స్టేట్ వెళ్తుంది. అంటే చాలా మంచిగా థింకింగ్, మంచి విషయాలు ఆలోచించడం, అలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మానవాళి కోసం, సొసైటీ కోసం, అందరి కోసం. ప్లస్ నేను ఎందుకు ఉన్నాను ఈ ప్రపంచం తెలిసిపోతుంది. ఎందుకు పుట్టాము, అసలు ఎందుకు ఈ లైఫ్, ఏదో దేనికోసం పరిగెడుతుంటాం. ఆ నగలు కావాలి, డబ్బు కావాలి, ఏదో సాధించాలి, సక్సెస్, అవన్నిటి వెనకాల ఏంటి, నేనేంటి అనేది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను యమున, చాలా మంచి పాయింట్ చెప్పారు. అసలు ఈ స్పిరిచువల్ గా కూడా పరిగెట్టడం ఒక పరిగెట్టడమే కదా? పరిగెట్టమని చెప్పట్లేదుగా, రిలాక్స్ అయిపోమంటున్నా. అది రిలాక్స్ అయిపోయి జస్ట్ అబ్జర్వ్ చేయమంటున్నా. నువ్వు ఎందుకు వచ్చా, ఏం చేయమంటే అబ్జర్వ్ చేయమంటున్నా, పరిగెట్టమని చెప్పట్లా. ఇది చాలా మంది అడిగారండి. చాలా మంది మీరు మెడిటేషన్ చేయాలి, బాగా చేయాలంటే కోరిక, అంటే నేను బాగా చేయమని చెప్పట్లేదు. జస్ట్ అబ్జర్వ్ చేసి ఏం వస్తుందో అబ్జర్వ్ చేసి చూడమంటున్నా. అది అవేర్నెస్ తెలుస్తుంది, మన ఏంటి అని తెలుస్తుంది, మనం ఏం చేస్తున్నాం, మిస్టేక్స్ ఏంటి, మన ప్లస్ ఏంటి, మైనస్లు ఏంటి, మనలో ఉన్న వీక్నెస్ ఏంటి, మనం దేనికి ఎమోషనల్ అవుతున్నాం, దేనికి కనెక్ట్ అయిపోతున్నాం, మన వీక్నెస్ తెలిసిపోయి మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. చాలా ప్రతి మనిషిలో తప్పులు ఉంటాయండి, దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఇదేంటి మనం ఇంత ఎమోషనల్ అవుతున్నాం, ఇదేంటి మనం వాళ్ళ గురించి కంపేర్ చేసుకుంటున్నాం. ఈగో కూడా అబ్జర్వ్ చేస్తూ దాన్ని అవేర్నెస్తో మనం మార్చుకోవచ్చు. ఎంతవరకు ఈగో ఉండాలి, ఉండకూడదు? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మనకి ఇప్పుడు బయట ఎవరో ఒక మాట అన్నారు, లేదు సోషల్ మీడియాలో ఎవరో ట్రోల్ చేశారు, ఇంకేదో ఎవరో కామెంట్స్ పెట్టారు, ఇలా మీరు పబ్లిక్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి చాలాసార్లు అంటే అది ఎక్కడ గీత గీయాలో అర్థం కాదు, ఎంత రియాక్ట్ అవ్వాలి, ఎంత అవ్వకూడదు. యమున, నేను చాలా సార్లు ఫేస్ చేసిన ప్రాబ్లం, ఐ థింక్ అందరూ ఫేస్ చేస్తాం ఎక్కడో అక్కడ. సో మీరు ఎలా డీల్ చేస్తారు, దాన్ని ఎలా డీల్ చేసుకోవాలి మనం? యాక్చువల్లీ ఏంటంటే మనం బయట సిచ్యువేషన్స్ని ఏ మాత్రం కంట్రోల్ చేయలేము. అవును, అంతే కదా. ఏ మాత్రం అంటే సోషల్ మీడియానే కాదు, ఈవెన్ మన ఫ్యామిలీలో కూడా ఎవరిని కూడా మనం కంట్రోల్ చేయలేము. మనం ఒక పాత్లో మనం కరెక్ట్గా మన పాత్లో నడుస్తుంటే వాళ్ళు ఫాలో అవుతారు, కానీ ఎవరిని మనం మార్చలేము కూడా. ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళనే మార్చలేము, మీరు బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళని ఏం మారుస్తారు? ప్లస్ వాళ్ళు ఒక కమెంట్ బ్యాడ్గా పెడుతున్నారు, ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళు చాలా వీక్ మైండ్ ఉన్నారు. అంటే వాళ్ళ ఇది మైండ్ పనిచేయదు, వాళ్ళ బ్యాటరీ సర్లేదన్నమాట, ఇట్స్ వెరీ వీక్. ఆ వీక్ మైండ్ ఉన్న వాళ్ళని మాట్లాడుతుంటే వాళ్ళకి ఈక్వల్గా వెళ్ళి మీరు దానికి రెస్పాండ్ అయ్యారంటే ఇంకా మాట్లాడతారు. అంటే మీరు కమెంట్స్ చూసి మీరు ఎవరితో రెస్పాండ్ అవ్వలేరు, బట్ ఎవరైనా ఇప్పుడు మీరు ఆఫీస్లో కొలీగ్సే ఉన్నారు, మిమ్మల్ని చాలా హర్ట్ అయ్యేట్టుగా మాట్లాడుతున్నారు, మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు ఇంకా ఏం చేస్తారు, నెక్స్ట్ దే ఫీల్ హ్యాపీ, ఇంకా హర్ట్ చేయడానికి చూస్తారు. అంతే. సో అక్కడ వచ్చి ఈగో అని కాదు, ఈగో మనం చూపించవచ్చు. నువ్వెవరు అనడానికి, నేను ఇది అని చెప్తే మీ ఈగో హై అవుతుంది, మనం బాధించవచ్చు. కానీ అతను ఇంకా ఎక్కువ చేస్తారు, అతను అమ్మాయో లేడీయో ఇంకా ఎక్కువ చేస్తారు. దానికి అవకాశం ఇవ్వడంతో మీ బాడీలో కార్టిసాల్ పెరుగుతుంది, మీరు స్ట్రెస్గా ఫీల్ అవుతారు, మీకు ఎమోషన్స్ పెరుగుతాయి. ఎందుకు ఆ ఇంపార్టెన్స్ ఇస్తారు? మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అక్కడే ఈగో తగ్గించుకోవాల్సింది. నాకు జరుగుతుంది ఒక్కోసారి, నాకు ఎందుకు జరగదు, నాకు కూడా జరుగుతుంది, ఏంటి మీకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వాలనే టైప్లో ఒక్కొక్కసారి మన అన్నని మాటను కూడా అన్నామని కూడా అనేసి దాన్ని క్రియేట్ చేస్తుంటారు. అప్పుడు వచ్చి నేను అనేది వదిలేయాలి, నేను వదిలేసి జస్ట్ స్మైల్ చేసి మీ వాల్యూ పెంచుకోండి, వాళ్ళ ముందు ఇంకా వాల్యూ పెంచుకోండి, మీ ఈగో చూపించకండి. ఈగో ఉండాలంటే ఎంతవరకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండొచ్చండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి, నేను ఇలా బతకాలనుకుంటున్నా, నేను ఇలా వర్క్ చేయాలనుకుంటున్నా, దిస్ ఇస్ మై టైమింగ్, ఇలాంటి కంటెంట్ నేను చేస్తాను. ఎగ్జాంపుల్ మీ గురించి చెప్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలాంటి కంటెంట్ చేస్తాను, అది కాదు ఇంకొకటి చెయ్యి అంటే అక్కడ వచ్చి మీ తగ్గించుకోండి. మీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, మీకంటూ ఒక స్వప్న అంటే ఇది ఉంటుంది కదా, దాన్ని తగ్గించుకోకండి. నేను ఇది ముందే చెప్పాను, నేను ఇలాగే నడుచుకుంటా అని స్ట్రాంగ్గా చెప్పండి. అలాంటప్పుడు మీరు బెండ్ అయిపోయి అక్కడ ఈగో కాదు, అది
మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటున్నారు. అది సో అక్కడ స్ట్రాంగ్గా నేను ఇది చేస్తా, ఇది నేను ముందు చెప్పాను, ఇలాగే ఉంటాను అని అది వాయిస్ పెంచక్కర్లేదు, ర్యాష్ మాటలు మాట్లాడక్కర్లేదు. స్ట్రాంగ్ మైండ్తో ఒక స్ట్రాంగ్ ఒక లుక్తో మనం చెప్పారంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ లైన్లోకి వస్తారు. ఇది చాలా మందికి చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పిన విషయం. ఎందుకంటే అవునండి, వాట్ ఈస్ ద రైట్ యాక్షన్ అని తెలియదు. తెలీదు. మనం రియాక్ట్ అవ్వాలా, రియాక్ట్ అయ్యి సప్రెస్ చేసేసుకోవాలా, లోపల బాగా కృంగి కృషించిపోతూ బయటికి మాత్రం అనొద్దన్నారు ఆకపోవడం, అది కూడా డేంజర్, డ్యామేజ్. అది మీకు డ్యామేజ్ అవుతుంది. అవును. సో మీరు డ్యామేజ్ అవ్వకూడదు, ఎదుటి వాళ్ళకి కరెక్ట్గా తగలాలి. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు, దిస్ ఈస్ మై లిమిట్ సో యువర్ అని యాక్షన్ షుడ్ చెప్పాలి, స్పీక్. అంతే యాక్షన్ చెప్పాలి. కానీ కానీ అతని మీద ద్వేషం పెంచుకోకూడదు. అంతే. అది దాని అనవసరం మనకు. అది. అతను చెప్పాలి, మనం క్లియర్ చేసేసుకున్నాం, ఇంకా మన పని మనం ఇంకొంచెం అప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకొంచెం మన వాల్యూ పెంచుకోవాలి, మన వర్త్ ఇది మనం చూపిస్తే ఆటోమేటిక్గా మనకు నిజంగా మనం సంతోషించాలి. అలా ఒక మనిషి మీ గురించి మాట్లాడుతున్నారంటే యువర్ ఇన్ హై, మంచి పొజిషన్కి వెళ్తున్నారు మీరు. అంతే సో కదా. జలస్తో కూడా జరగచ్చు ఒక్కొక్కసారి. Of ఒక్కొక్కసారి మాత్రం మనం తెలుసుకోవాలి, నిజంగా మనలో తప్పు ఉందా మనం కరెక్ట్ చేసుకోవాలి, ఏమైనా మిస్టేక్ ఉందా అని మీరు అవేర్నెస్తో మీరు మెడిటేషన్లో కూర్చోండి, మీకు తెలిసిపోతుంది నేనేమన్నా కరెక్ట్ కాదా, నేను కరెక్ట్ చేసుకోవాలా, వాళ్ళు చెప్పిన దాంట్లో పాయింట్ ఉందా. అది ఎప్పుడూ ఒక అవేర్నెస్ ఉండాలి మనలో. కానీ ఇలా మనం డీల్ చేయాలి, ఈగో ఉండక్కర్లా, ఈగో వద్దు. అసలు ఓవరాల్గా మనకి థాట్సే మేనిఫెస్ట్ అవుతాయి, మన మిరకల్స్ జరుగుతాయి, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మాట్లాడతారు కదా. ఏమన్నా మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారు ఇలా? 100% జరుగుతుందండి. నాకు ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మనం కొన్ని యూనివర్స్కి వదిలేయాలండి. ఇప్పుడు మనం చేస్తున్న వర్క్లో కూడా, వర్క్ అనే కాదు బయట కూడా ప్రపంచంలో కూడా మనకి ఏమంటారు అనుకోకుండా ఒక సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అంటే ఏంటి, ఏదో ఒక వర్క్ ఇది అనుకుంటూ వెళ్తున్నాం, అది ఒక్కసారిగా బ్రేక్ వచ్చేస్తుంటుంది. ఆ బ్రేక్ వచ్చినప్పుడు నేను కూడా బాధపడ్డ రోజులు ఉన్నాయి. అదేంటి మేము ఇలా అనుకున్నాం, ఇలా అయిందేంటి, మనం ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నామని అనిపిస్తుంది. అలా అయినప్పుడు ఏం చేయాలంటే మనం యూనివర్స్కి వదిలేయడమే. ఎందుకంటే ఇంకా మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ మనం వెళ్ళి అది కాదని మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా కూడా వాళ్ళు ఆ వినే పొజిషన్లో ఎవరు ఉండరు. అది కరెక్ట్. సో ఆ టైంలో మనం ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలంటే, నాకు ఇది కావాలి, ఇది చేస్తున్నాను, నేను డెఫినెట్గా నాకు సక్సెస్ అవుతాను అనే ఒక మంచి థాట్తో, మీ థాట్ ఇంపార్టెంట్ ఆ టైంలో. మీ థాట్లో నేను ఇది చేస్తున్నాను, ఇది సక్సెస్ అవుతుంది అని వెళ్ళిపోవడం. ఎందుకంటే ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. అప్పుడు ఏంటంటే మనం ఇంతకుముందు ఏం జరిగిందో ఆ పాస్ట్ మూమెంట్కి వెళ్ళకూడదు. అప్పుడు ఇలా జరిగింది, మళ్ళీ ఇలా జరుగుతుందేమో అని భయం ఏర్పడిందా, డెఫినెట్గా అదే జరుగుతుంది, అదే క్రియేట్ అవుతుంది. అందుకని ఆ భయం వద్దు, ఆ భయం అనేది ఎప్పుడు ఉండకూడదు. అలాగే ఫ్యూచర్ ఏమవుతుందో అనే మీరే ప్రెడిక్ట్ చేయకూడదు. సో అట్ ప్రజెంట్ ఇది నేను ఈరోజు ఇది చేసి సక్సెస్ చేస్తాను అనే కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి. అది ఏ దీంట్లోనే నాకు అంతే. యూనివర్స్ డెఫినెట్గా చూసుకుంటుంది. యూనివర్స్కి మన ఇచ్చే థాటే కదండి, మన ఇచ్చే థాటే యూనివర్స్ మనకి ఇది ఇస్తుంది అనమాట. అసలు యూనివర్స్తో మనం ఒక రిలేషన్షిప్ ఎలా ఫామ్ చేసుకోవచ్చు అంటే, మనం ఇలా అనుకుంటున్నాము, ఇది జరుగుతోంది అనే రికగ్నిషన్ ఎట్లా వస్తుంది? అంత కోర్ లెవెల్ ఆలోచించాలి. కోర్ లెవెల్ ఎలా ఉండాలంటే, నేను ముందు ఒకసారి చెప్పాను, మనం డెఫినెట్గా కృష్ణుడు వస్తాడు నమ్మకంతోనే ద్రౌపది కృష్ణాని చేతిలో తీసేసింది. అంటే అంత నమ్మకం, అంత కోర్ లెవెల్ నమ్మకం ఉంది కాబట్టి కృష్ణుడు వచ్చి శారీ ఇచ్చాడు ద్రౌపదికి. అలాంటిదే మన కోర్ లెవెల్లో కూడా ఇది 100% జరుగుతుంది. నెక్స్ట్ మనం ప్రణాళిక ఉండాలి. నెక్స్ట్ జరుగుతుందంటే ఇది అవుతుంది ఈ వర్క్, ఇది నెక్స్ట్ ఇది చేయబోతున్నాను అన్న సక్సెస్ఫుల్ మూడ్లో మాట్లాడుతూ దానికి కావాల్సిన వర్క్ జరుగుతూ, మనకు ఇంకా చెప్పాలంటే మన అర్లీ మార్నింగ్ ఆ మెడిటేషన్లో ఒక గ్రాటిట్యూడ్తో ఇదన్నీ చేయబోతున్నాను, ఒక హ్యాపీనెస్, అవన్నీ చెప్పుకుంటూ ఉంటే డెఫినెట్గా యూనివర్స్కి ఇంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనకు సబ్కాన్షియస్ మైండేనండి. యూనివర్స్ ఏం లేదు, సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా మనం అనుకున్నదంతా జరుగుతుంది. సో లోపల ఉండే ట్రామా, పాస్ట్ ట్రామాని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి? బికాస్ ఇవాళ మన ఎపిసోడ్ చూసో లేకపోతే మొన్న మీరు ఇచ్చిన ఇంకొక ఎపిసోడ్లో చూసో మెడిటేషన్ మొదలు పెడతారు. ఓకే, అది ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ఉన్న దాని మీద మంచి అందమైన దుప్పటి కప్పుతూ మనం అక్కడి నుంచి మొదలు పెడతాం. మన ఆల్రెడీ స్టోర్ అయిన పాస్ట్ ట్రామా ఉంటుంది, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఉంటాయి, దాన్ని ఎలా డీల్ చేసుకుంటారు? యాక్చువల్లీ చెప్పాలంటే కోరిక ద్వేషం రెండు ఈక్వల్గా చూడాలి. సంతోషమైన ఇప్పుడు అనేది చెప్పాను కదా, మీరు బాగున్నారు అన్నారు, నేను జస్ట్ ఇలా చూస్తుంటే మిమ్మల్ని అంటున్నాను అన్నారు, నా రియాక్షన్ నార్మల్గానే ఉంది. అదే మీరు ఏంటండి ఇలా కొంచెం బాగాలేదండి అన్నా కూడా నాది సేమ్ రియాక్షన్ ఉంటుంది. సో రెండింటికి బ్యాలెన్స్ చేసేంత రియాక్షన్ ఉండి అది డీప్గా మనం మెడిటేషన్ చేస్తుంటే ఆ పెయిన్ మనం తీసేయచ్చు. అంటే ఒక ట్రామా జరిగింది అవన్నీ మనం తీసేసేదానికి అవకాశం చాలా బాగుంటుంది. అది చాలా డీప్గా వెళ్ళాలి. ఒక ఐడియా ఇస్తాను ఏంటంటే, మీరు నైట్ పడుకునేటప్పుడు ఆ ట్రామాస్ ఏమి ఉన్నాయి అన్నీ రాసేసి
ఫైర్ చేసేసాను, బర్న్ చేసే అది ఆ రోజు డే టు డే చేస్తే ఇంకా మంచిది. ఇంకా ఎక్కువ డీప్గా వెళ్ళిపోయింటే మెడిటేషన్తోనే తీయగలము. లేకుంటే ఒక తీటా లెవెల్లో వెళ్ళి మనం విజువలైజేషన్ చేసి అవన్నీ వెళ్ళిపోయింది, నేను హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నేను చెప్పుకుంటూ మన సబ్కాన్షియస్ మైండ్కి అలా మార్చుకోవాలి. లేదా డీప్ మెడిటేషన్. అది కాకపోతే ఇలా రైటింగ్లో రాసేసి సింపుల్ మెథడ్, సింపుల్గా రాసేసి దాన్ని జస్ట్ బర్న్ చేసి నేను డిలీట్ చేసేస్తున్నాను, డిలీట్ చేసేసేయాలి. ఎందుకంటే అది చేసినప్పుడు మనం యాక్షన్నే కదండి యూనివర్స్. మనం ఇలా యాక్షన్ చేశారంటే ఇంకా అది ఉండకూడదు అని ఫిక్స్ అయిపోయి ఇంక ఉండదు. ఇంకా అంటే మన సంకల్పం అంత స్పష్టంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, ఇది జరుగుతుంది. కానీ మనం ఏం చెప్పు చేస్తాము, ఆ జరిగిన ట్రామాలోని బ్యాడ్ ని పట్టుకుని ఊగిసలాడుతుంటాం, సపరేట్ చేస్తాం. నేను అవన్నీ మర్చిపోయాను అని బయటకు అంటాం, బట్ లోపల నుంచి ఎలా తీస్తారు? అదే కోర్ లెవెల్ నుంచి తీసేయాలి. కోర్ లెవెల్ నుంచి తీసేస్తేనే చాలా మ్యాజిక్ జరుగుతుంది అనమాట. ప్రతి మూమెంట్ ప్రతిదీ. అందుకని అంటారు ప్రతి మూమెంట్ కూడా మనం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా అన్నారు కదా, ఎక్కువ అదే నెగిటివ్ చూస్తూ నెగిటివే మాట్లాడుతూ నెగిటివ్ వద్దొద్దనే నెగిటివ్ గురించి మనం ఎక్కువ మాట్లాడుతుంటే కూడా రాంగ్. అందుకే పాజిటివ్ వేలోనే వెళ్ళాలి. ఎప్పుడు పాజిటివ్ వేలోనే మాట్లాడుతుంటే మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఒక 10 మందిలో కూర్చొని ఫుల్ ఫన్నీగా సరదాగా, అంటే వేరే కమెంట్ చేస్తూ కాదు, జస్ట్ ఫన్నీగా ఏదో చేస్తుంటే అందరూ నవ్వుతుంటారు. ఒకరు వచ్చి ఏంటి ఒక సీరియస్గా ఒక నెగిటివ్ ఏదో వర్డ్ వాడారు, ఆ టోటల్ అట్మాస్ఫియర్ మారిపోయి ఆ నెగిటివ్ ఏమేమి జరిగిందో అన్నీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. నాకు అలా జరిగింది, నీకు అలా జరిగింది. సో మొత్తం అక్కడ అట్మాస్ఫియర్ అంతా నెగిటివిటీ ఉంది. సో దానివల్ల యూజ్ లేదు. అలాగని చెడు తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి, బట్ లోపలికి తీసుకెళ్ళకూడదు. బయటికి ఒక షీల్డ్ రికగ్నైజ్ చేసి వదిలేయాలి, లోపలికి తీసుకెళ్లకుండా ఉంటే చాలా బాగుంటుంది. యమున, మీరు విపశ్యన చేసి, విపశ్యనతో ఇప్పుడు యమున అనగానే విపశ్యన అని గుర్తొస్తుంది. ఇదివరకు మౌన పోరాటం నుంచి ఇప్పుడు యమున అనగానే విపశ్యన. మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విపశ్యన, ఐ డోంట్ నో ఇఫ్ యూ స్పోక్ అబౌట్ దిస్ ఎర్లియర్, కానీ మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫోన్ కూడా లేకుండా, కాంటాక్ట్ లేకుండా ప్రపంచంతో అది ఎలా అండర్గో అయ్యారు? నాకు ఎప్పుడు ఒక చాలా పెద్ద ఒక ఆశ్చర్యం, ఎందుకంటే నేను ఎప్పుడు విపశ్యనకి వెళ్ళలేదు. ఓకే, ఎలా మీరు సస్టైన్ అయ్యారు అక్కడ, ఎలా దాన్ని అడాప్ట్ చేసుకున్నారని? ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే ఫోన్ లేకపోవడం పెద్ద సమస్య కాదు. ఫోన్ అసలు గుర్తు కూడా రాదు. ఫోన్ ఒక్కటే కాదు, ఫోన్ గుర్తురాదు, ఏమి గుర్తురాదు. ఈవెన్ చెప్పాలంటే ఎప్పుడెప్పుడో చిన్నప్పటి నుంచి ఉన్న ట్రామాస్ అని గుర్తొస్తాయి, మంచి విషయాలు గుర్తొస్తాయి, అలాంటివే గుర్తొస్తాయి. యాక్చువల్లీ మనం ప్రజెంట్ నుంచి చాలా ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ ట్రావెలింగ్ చాలా డిఫరెంట్, అది ఎక్స్పీరియన్స్ అవుతాయి కానీ చెప్పలేము. బట్ ఇంకొకటి ఏంటంటే, నేను లాస్ట్ టైం విపశ్యన గురించి నా ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు చాలామంది వాళ్ళకి అలా జరగాలని చెప్పేసి వెళ్ళిపోయి డిసప్పాయింట్ అయ్యి, కొన్ని మనకు ఆన్లైన్ సిట్టింగ్స్ ఉంటాయి, ఆన్లైన్ గ్రూప్లో మీటింగ్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్లో ఆవిడ చెప్పారని వెళ్ళారు, నాకు అలా జరగలేదు అని కొంతమంది చెప్పారు. అప్పుడు మా టీచర్స్ ఏం చెప్పారంటే, అలా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయొద్దు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఉంటుంది. విపశ్యన అంటే ఎంత వాల్యుబుల్ అని మాత్రం చెప్పండి అని చెప్పారు. తప్పకుండా, అదే చాలా వాల్యుబుల్, అది మాత్రం చెప్తా. ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్పారు, అంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కాదు, చెప్పకూడదు. బట్ మీరు కోప్ ఎలా అయ్యారని, బికాస్ ఒక ప్రపంచం నుంచి ఇంకొక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాం, అంటే వేర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక ఎన్వైరన్మెంట్ లో వాళ్ళు చెప్పిన రొటీన్ ప్రకారం మీరు ఆ టైంకి లేవాలి, ఆ టైంకి ధ్యానం చేయాలి. మీలో రెసిస్టెన్స్ వచ్చి ఉంటుంది, అది ఎలా ఫైట్ చేశారు, ఎలా, అది చాలా ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఏంటంటే, ఫస్ట్ నాకు ఎప్పుడు ఛాలెంజ్ చాలా ఇష్టం. కరెక్ట్గా చెప్పాలంటే నేను ప్రతి దాంట్లో నా మీద నేను ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసుకునేదాన్ని. అదే తర్వాత చెప్తాను. నా సెకండ్ డెలివరీ అంత ఎక్స్పెరిమెంట్తో నేను డెలివరీ చేసుకున్నాను, ఇలాగా ఉండాలి, అలా ఉండాలి. సో కొంచెం ఇప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ బేబీ డెలివరీ నాకు నార్మల్ కావాలి. ఫస్ట్ నాకు సిజేరియన్ అయింది, అందరూ సిజేరియన్ రాస్తే డాక్టర్స్నే మార్చేసాను నేను. లేదండి నాకు నార్మల్ కావాలి. నేను చూశాను, నేను మెడిటేషన్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ఫిట్గా ఉన్నాను చూడండి. అది లాస్ట్ మినిట్ వరకు తెలియదంట. అప్పుడు లాస్ట్లో ఒక డాక్టర్ మాత్రం, ఓకే మీకు నార్మల్ లాస్ట్ మినిట్ వరకు తెలియదు కాబట్టి డెఫినెట్గా మీకు నార్మల్ అవుతుంది, ఎందుకు కాదు మీరు ఇంత ఫిట్గా ఉన్నారని చెప్పేసి అంటే, నేను నార్మల్ డెలివరీ ట్రై చేయాలనుకున్నా, ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నాను. సో అలా జరిగిందనమాట. సో అప్పటి నుంచి నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. సో అలా ఉంది కాబట్టి నేను ఏం చేశాను, అదేంటో తెలుసుకోవాలి. విపశ్యన అంటే చాలా కష్టం, చాలా పెయిన్ఫుల్ అంటున్నారు, అన్ని రోజులు ఉండాలి, అన్ని అవర్స్ మెడిటేషన్ ఎలా చేస్తామో ఈ డౌట్స్ అంతా ఉండేది. సో మా అమ్మాయి వెళ్ళొచ్చింది, తను ఎక్స్పీరియన్స్ అవుతాయి కానీ నీకు తెలియదు, నువ్వు వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వు, కస్టమర్ మాత్రం చెప్పింది. సో నేను వెళ్ళిన తర్వాత నాకు చెప్పాలంటే ఫస్ట్ డే చాలా చెప్పాను కదా, ఏదో ఒక ఎగ్జైట్మెంట్తో వెళ్తాం, ఏదో గాలో తేలిపోతామేమో, ఏమేమో జరిగిపోతాం, కొంచెం మిరాకిల్స్, సినిమాల ఎఫెక్ట్ చాలా ఉంటుంది. బట్ దానికంటే మించి జరుగుతుంది, కానీ మనసులో ఎవరో జరుగుతుంది. సైకాలజికల్గా మనం ఎలా ఉన్నాము, ఇది కాదు కదా అనే విషయం నాకైతే అర్థమైంది. చాలా చేంజెస్ సైకాలజికల్గా. మనం ఏంటి, దేనికోసం పరిగెడుతున్నాము, ఒక్కసారిగా ఒక 10 డేస్లో నాకేమొద్దు, మీకు లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పాను, నాకు ఏమీ వద్దు, నాకు ఎవ్రీథింగ్ ఉంది, నాకు ఉంది అని ఎవరైనా చెప్తారా అండి? అది కావాలి ఇది కావాలి అంటారు. నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఇంకేం వద్దు, నాకు హ్యాపీ ఒక పీస్ఫుల్గా ఉంటే చాలు, ఇంకా ఏమొద్దు. పీస్ కూడా కావాలని కోరుకోలేదు, ఐఎమ్ పీస్ఫుల్ అని చెప్పి అనుకున్నాను.
సో అంత చేంజెస్ వచ్చిందనమాట. మెయిన్ వచ్చేసి మనం దేనికోసం పరిగెడుతున్నాము. నాకు నిజంగా ఇప్పుడు నవ్వొస్తుంది ఏంటంటే, మీరు రిలీజియసా? స్పిరిచువలా? అంటే నేను రిలీజియస్ కాదు. నేను స్పిరిచువల్ అనమాట. ఎందుకంటే ఇవంతా ఏమంటారు, మీరు ఫ్లవర్స్ పెట్టుకోవాలి, ఇలా మంత్రాలు చెప్పాలి, ఇలా పూజ చేయాలి. అది చాలా తక్కువ లెవెల్. ఇంకా అల్టిమేట్, ఇంకా హై లెవెల్‌లో ఉంది. స్పిరిచువల్‌గా వెళ్ళిపోతే దేవుడి విగ్రహం అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. దేవుడు అనేవారే మనలో నుంచి బయటకొచ్చిన సోర్స్ లాగా ఉంటుంది. అవును. అంత పవర్ఫుల్ ఆ విషయం పెట్టుకొని మనం ఎందుకు ఇలా ఉన్నాము. అందుకనే అప్పట్లో హిమాలయస్‌లో అన్ని సంవత్సరాలు తపస్సులు చేయగలిగారు. అవును. అంత ఎనర్జీ వాళ్ళకి రాగలిగింది. వాళ్ళు ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళ విగ్రహాలు పెట్టుకునో వాళ్ళు లేకపోతే విగ్రహాలు పెట్టుకోలేదు. ఇంకొక అంటే హ్మ్. ఇలాంటి అంటే తంత్రం గాని ఏమి చేయలేదు. ఏమి చేయలేదు. నాకు విగ్రహాలు అక్కర్లేదు. నాకు విగ్రహం అక్కర్లేకుండా నేను ఇప్పుడు తలుచుకుంటే అలా కూర్చొని ఇప్పుడు మీరు ఇక్కడ రాముడిని కూర్చుంటే కావాలంటే అక్కడ రాముడిని ఏ తలుచుకుంటారు. దేవుడిని తెలుసుకుంటాను. ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడనే కాదు, టోటల్ యూనివర్సే దేవుడు. ఆ దేవుడిని తెలుసుకుని అలా కూర్చొనేగలను. అలాగని ఏ దేవుడిని చూసి దండం పెట్టాలంటే కంపల్సరీ ఆ రెస్పెక్ట్ నాకు ఉంది, దండం పెడతాను. బట్ స్పిరిచువల్‌గా వెళ్తున్నప్పుడు ఎంత అల్టిమేట్, ఎంత మనం హై లెవెల్‌కి వెళ్ళిపోవచ్చు అంటే అది ఇంక మాటలో చెప్పలేము. ఆ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత ఇంకొక విషయం చెప్పనా? పెద్ద మిరాకిల్ విపశ్యన జరిగేదేంటంటే, మనందరూ వచ్చి నాకు మెడిటేషన్ అవ్వాలి, రిలాక్స్ అయిపోవాలి అలా అనుకుంటాం కదా! మెడిటేషన్ విపశ్యన చేసిన తర్వాత లాస్ట్‌లో వేరే వాళ్ళకి మంగళ మైత్రి ఇస్తాం. అంటే టోటల్ యూనివర్స్‌లో ఉన్న ప్రతి జీవి హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అన్నప్పుడు అది మనస్ఫూర్తిగా వస్తుంది తెలుసా? హ్మ్. నెగెటివ్ అనేవాళ్ళు ఇప్పుడు ఎవరైతే మనతో ఏదైనా గొడవ అయ్యుంటుంది, లేకుంటే వాళ్ళు మనకు చాలా ఇబ్బంది పెట్టుంటారు, చాలా కష్టాలు పెట్టుంటారు, లైఫ్‌లో మా కెరీర్‌నే కొలాప్స్ చేసే లెవెల్‌లో పొజిషన్‌లో చేసుంటారు కదా! వాళ్ళకు కూడా తెలియకుండా మిత్తా ఇస్తాం మనం. మిత్తా మీన్స్ మంగళమైత్రి. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఇది ఎక్కడా జరుగుతుందా అండి? అంటే విపశ్యన జరిగింది. విపశ్యనలో జరుగుతుంది. నేను ఒక్క మనిషిని కూడా ద్వేషించకుండా, ఎవరైతే నన్ను చాలా హింసించి నన్ను ఏడిపించారో వాళ్ళకి కూడా నేను మంగళమైత్రి ఇచ్చి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు పీస్‌ఫుల్‌గా ఉండాలి వాళ్ళు. వాళ్ళని క్షమించాను. చాలా హ్యాపీగా ఏమో కదా! ప్లీజ్ ఫర్‌గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, సారీ అవన్నీ చెప్తామనమాట. అని హోపనొప్పనొప్పో. యెస్. అదే. అలాంటిదే. ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే కంట్లో ఆనంద బాష్పాలు అంటారు కదా! రియల్ ఆనంద బాష్పాలు అక్కడొస్తుందండి. అది రిలీజ్ చేసేస్తారు మొత్తం. అంతా రిలీజ్ చేశాక మన బాడీ ఎలా ఉంటుంది తెలుసా? అది గాల్లో తేలినట్టు అప్పుడుంటుంది. అప్పుడు గాల్లో తేలుతుంది. మీరు ఎప్పుడు మంగళమైత్రి ఇస్తారో అందరూ బాగుండాలని కోరుకుంటారు. నేను బాగుండాలని కోరుకున్నప్పుడు రాదు. అందరూ బాగుండాలి అని అనుకున్నప్పుడు మన గాల్లో, నేను చెప్తాను కదా, 100% గాల్లో తేలినట్టు అంటారు కదా! అది జరుగుతుందనమాట. అది జరుగుతుంది. ఇంత మ్యాజిక్ మన దగ్గర ఉంది, ఎవరు గుర్తించట్లేదు అనేసి ఇది కూడా సేవనే. ఇప్పుడు నేను ఏదైతే ఇంటర్వ్యూకి వచ్చానో దిస్ ఈజ్ ఆల్సో సేవ. అవును. ఈ విపశ్యన గురించి, ఈ మెడిటేషన్ అని, లేదా మీరు వేరే ఏదైనా ధ్యానం చేస్తారా, ఏదో ఒకటి చేయండి. ఈ క్రూయల్ మెంటాలిటీని వదిలేయండి. ఈ అబ్యూస్ లాంగ్వేజెస్ వదిలేయాలి. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. వాళ్ళని తొక్కేయాలి, వీళ్ళని చేసి నేను హై లెవెల్‌లో నేను అనేది ఫస్ట్ వదిలేస్తే అందరూ బాగుండాలండి. బట్ ఎందుకు ఇంత క్రూయల్టీ పెరిగిపోయిందంటారు? అంటే పెరిగిపోయింది అనడం కరెక్టా? లేకపోతే మనకలా లేదు కనిపిస్తుందా? లేదు. అంటే ముందు ఉండొచ్చు. ఇప్పుడు ఏమైందంటే అండి, మనం చెప్పాను కదా మీకు, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని. అది యాక్టివేట్ అవ్వట్లేదు కదా! అనిమల్ బ్రెయినే ఉంది మనకందరికీ. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవ్వాలంటే చన్నీళ్ళలో స్నానం చేయాలి. ఒక మంత్రము, అట్లీస్ట్ మీరు హిందూ అంటే మంత్రము, ముస్లిం అంటే దీనేమో ఏదో చదవాలి. మరి జీసస్ అంటే ప్రే చేయాలి. ఇవన్నీ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతే స్పిరిచువాలిటీ తగ్గిపోయింది ప్రపంచంలో. స్పిరిచువాలిటీ తగ్గిపోవడం వల్ల, అది తగ్గిపోవడం వల్ల మనిషిలో అయ్యో పాపన కంపాషన్, లవ్ లేదు. అది లేకపోవడం వల్ల వేరే వాళ్ళని ఇచ్చేద్దామా, వాళ్ళని ఏడిపిద్దామా, దాంట్లో సైకోయిజం పెరిగిపోయి అలా తయారైపోతున్నారు. ఇది నెక్స్ట్ జనరేషన్‌కి చాలా ప్రాబ్లమ్, నాకు ఎక్కువ బాధేస్తుంది. ఐ థింక్ మన జనరేషన్ తోటే మనకు ఆల్రెడీ తగ్గిపోవడం కనిపిస్తోంది. అవును. ఏదో కొంతమంది రియలైజ్ అయిన వాళ్ళు పట్టుకుని ఏదో చేయాలని ట్రై చేస్తారు. అవును. తర్వాత జనరేషన్స్‌కి మీరు అన్నట్టు నిజమే. ఆ కొద్దిపాటి కనెక్షన్ కూడా ఇప్పుడు ఇబ్బంది. హార్మోన్ చేంజెస్ వల్లే కదా బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమేమి ఉన్నాయి, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంతా వస్తున్నది. క్యాన్సర్ కొంతవరకు జెనెటిక్ కొన్ని ఉండొచ్చు, కొన్ని ఫుడ్ ఎన్విరాన్మెంట్ వల్ల రావచ్చు, కానీ కొంతవరకు సైకాలజికల్‌గా ప్రాబ్లమ్ వల్లే కదండి. లోపల మీరు జెలస్ ఫీల్ అవుతే ఏమొస్తుంది నెక్స్ట్? మీరు అడగండి, ఏ డాక్టర్స్‌నైనా అడగండి. నెక్స్ట్ ఏమొస్తుంది? జెలస్, కోపం ఉంటే నెక్స్ట్ వచ్చేది కార్టిసాల్ పెరిగితే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ అన్నీ ఏమేమి ఉన్నాయి అన్నీ వస్తాయి. అవును. ఎవ్రీథింగ్. సో అదే మనం నెక్స్ట్ జనరేషన్‌కి మనం ఏమి ఇస్తున్నాం? షూటింగ్ అనేది నాకు ఫైనాన్షియల్‌గా కొంతవరకు కావాలి కాబట్టి అది చేస్తున్నాను, కానీ నా ఇది మెయిన్ పర్పస్ అది కాదు ఇప్పుడు. మరి విపశ్యన ఏముంటుంది? చేసిన ఏముండదా? తర్వాత ఇంకా ఏమి కోరిక గాని, ఇంకా నేను వెబ్ సిరీస్ చేయాలి. ఓన్లీ వర్క్. అస్సలు లేదండి. చెప్తాను కదా, నేను రీల్స్ మామూలు మోటివేషన్ తప్ప ఏం పెట్టను. అందరూ అడిగారు, మీరు మోటివేషన్ పెడుతున్నారు, మీకు బ్రాండ్ వస్తే చేయనంటారు. బ్రాండ్స్ వస్తే నేను చేయలేదు. అయ్యో అవంతా చేయట్లేదా? నేను చేయట్లేదండి. ఏ బ్రాండ్స్ బ్రాండ్ చేయలేదు. వస్తున్నారా?
వచ్చారు చాలా వచ్చాయి. కొన్ని జరిగింది కూడా అలాంటిది రాలేదు, కానీ వేరే మంచి వచ్చాయి. కానీ ఇట్స్ ఓకే, నాకు అంత ఇది లేదు, నా మైండ్ అంతా దీని మీద ఎక్కువ వెళ్తుంది. ప్రాపంచికంగా ఇంకా మీకు అది ఆ పాయింట్ తర్వాత తెగిపోయింది అంటే అంటే ఇంకా చాలు అంటే అవసరాలకి ఎక్కడికో వెళ్ళిపోం, ఇక్కడే ఉంటాం. బట్ లోపల ఇన్నర్ ఇదే ఉంటుంది, ఇదే మనం సేవ చేయాలి, ఇదే 10 మందికి చెప్పాలి. ప్రతిరోజు మెడిటేషన్ చేసినప్పుడు కంపల్సరీ ప్రతి ప్రపంచంలో అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకోవడం, ఇవన్నీ ఎక్కువ జరుగుతుంది. బట్ నా వర్క్ కూడా చేయాలి, నాకు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వర్క్ చేస్తున్నాను. అది కొంతవరకు లిమిట్, అది నేను ఎప్పుడూ అది చెప్తుంటాను. దానికి పరిగెట్టట్లేదు, అవార్డ్స్ తీసుకోవట్లేదు. అవార్డ్స్ ఎన్ని అవార్డ్స్ వచ్చాయో నేను నవ్వుకుంటుంటా లొకేషన్లో, మాకు 2 అవార్డ్స్ వచ్చాయి ఏదంటే ఓకే, అది వాళ్ళకి కావాలి, గుర్తింపు కావాలి, లేదని చెప్పను. బట్ అది నా మైండ్లోకి తీసుకోవట్లేదు, నాకు రావట్లేదు. తీసుకోవాలి అనే ఫీలింగ్ కూడా మీరు నో చెప్పారు అవార్డ్స్కి? చెప్పారు, ఇంకా చేయను, నాకు అక్కర్లేదు, వద్దు. వర్క్ అనేది చేయాలి, ఫైనాన్షియల్గా చేయాలి కాబట్టి చేస్తున్నాను. అది కూడా మనకి రేపొద్దున యూజ్ అవుతుంది కదా. కానీ ఏమన్నా భగవంతుడి సృష్టిలో అంటే సృష్టి భగవంతుడి సృష్టి, ఏదొచ్చినా దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి అన్నీ తీసుకోవాలి, అన్నీ అనుభవించాలి అని అనుకుంటాం కదా. మరి ఇలా నో చెప్పడం కూడా ఒక కాన్షియస్ డెసిషనే కదా. అంటే నిర్లిప్తంగా ఉండాలంటే ఎలా ఉండాలంటే అసలు స్థితప్రజ్ఞతతో మంచి వచ్చినా చెడు వచ్చినా దాన్ని అదే దీంతో స్వీకరిస్తా అనే మోడ్ నుంచి నాకు ఇది వద్దు అని చెప్పడం కూడా ఈగో నుంచి వచ్చేది కాదంటారా? ఇప్పుడు అలా వద్దు అని ఉంటే నేను ఇలా రెడీ అయి ఉంటానా? ఇలా రెడీ అయ్యొచ్చు, ఇప్పుడు షూటింగ్ నుంచి వచ్చాను, అయినా కూడా ఎందుకు రెడీ అయ్యానంటే ఒక బయటకి డెఫినెట్ గా బాగుండాలి, మనం మంచిగా స్నానం చేయాలి, మంచిగా ఫేస్ బాగా అందంగా చూసుకోవాలి, హెల్త్ బాగా మంచి ఫుడ్ తినాలి, తల దూకోవాలి, బొడ్డు అన్ని చేసుకోవాలి, తల దూకో అన్ని చేసుకొని రావాలి. అదంతానే మనం దాని మీద కోరిక ఉండకూడదు. అది ఏదో నాకు లేకపోతే ఏమైపోతాను, అరే నేను బాలేదని చెప్పారా దాని గురించి ఇంకా ఆలోచించడం అలా ఉండదు, అక్సెప్టెన్సీ ఉంటుంది. సో నేను అవార్డు ఎందుకు వద్దానంటే, అవార్డు తీసుకోవడం ఇది గౌరవం ఇది అని కాదు, అక్కడికి వెళ్ళి స్పీచ్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పి అవన్నీ మాట్లాడి చెప్పి వచ్చేంత టైంలో నేను డెఫినెట్గా నేను మెడిటేషన్ టైము ఇంకేదైనా సేవ చేయడానికి అవకాశం ఉందని నేను చూసుకుంటుంటాను, అంతే, ఇంకేం లేదు. అర్థమైంది. ఆ ఫైన్ డిఫరెన్స్ లో మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం అన్నదే అక్కడ ఇట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. ఏమన్నా చాలా మందికి ఉన్న ప్లేస్ నుంచి నాకు ఏదైనా ఒక వెకేషన్కి వెళ్ళిపోవాలి, కాశ్మీర్ కొండలోకి వెళ్ళిపోవాలి, లేకపోతే కేరళకి వెళ్ళిపోయి హౌస్ బోట్లోకి వెళ్ళిపోవాలి అని ఒక స్ట్రెస్ నుంచి వచ్చిన ఒక కోరిక పుడుతుంది. ఇలాంటి వాటికి అండర్లైన్ రీజన్ ఏమై ఉంటుంది? ఆ కోరిక ఏంటంటే మనం ఇక్కడ ఉన్నది మనకు ఎంజాయ్ చేయట్లేదు. కరెక్ట్. ఇక్కడ ఉన్నది ఏమైతే నీకు ఇచ్చారో అది నువ్వు ఎంజాయ్ చేయట్లేదు. నువ్వు ఎంజాయ్ చేయకుండా ఇంకెక్కడో హ్యాపీనెస్ ఉంది అంటే బయట వెతుక్కుంటున్నావు మీరు హ్యాపీనెస్. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఆ థాట్ వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఐస్ క్లోజ్ చేసుకోండి, మిమ్మల్ని మంచి గార్డెన్కి నేను తీసుకెళ్తా కావాలి, లేకపోతే సముద్రం దగ్గర తీసుకెళ్దాం, సముద్రం దగ్గర తీసుకెళ్దాం. ఓకేనా? ఓకే, క్లోజ్ యువర్ ఐస్, టేక్ డీప్ బ్రీత్, స్లోలీ బ్రీత్ అవుట్, టేక్ డీప్ బ్రీత్, స్లోలీ బ్రీత్ అవుట్. రిలాక్స్ అవ్వండి, మీ బాడీ మొత్తం రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. మీ చేతులు కూడా అలా రిలాక్స్గా వదిలేసేయండి. బ్రీత్ ఎలా వస్తుందో ఎలా పోతుందో అలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. పూర్తిగా మీ బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది, చాలా హాయిగా ఉంది, ఎంతో హాయిగా ఉంది. ఇప్పుడు మీ మనస్సుని మీ పాదాల మధ్యకి తీసుకెళ్ళండి. పాదాలు నీళ్ళని తాకుతున్నాయి, రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి, చాలా రిలాక్స్డ్గా ఉంది. ఇప్పుడు మీ మైండ్ని కాఫ్ మసిల్ దగ్గర తీసుకురండి. కాఫ్ మసిల్స్ మొత్తం పూర్తిగా రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. అక్కడి నుంచి మీ థైస్ రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. పూర్తిగా మీ కాళ్ళు రిలాక్స్ అవుతున్నాయి. ఎంతగా రిలాక్స్ అవుతుందంటే ఒక క్లాత్ మీ థైస్ మీద పడి అలా వెళ్ళిపోతుంది, అంతగా పూర్తిగా రిలాక్స్ అవుతున్నారు. అక్కడి నుంచి మీ మనసుని మీ బ్యాక్ నడుము దగ్గర తీసుకురండి. అక్కడంతా పూర్తి రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. మీ మూలాధార చక్రం ఉంది కదా, అవి అక్కడంతా రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. అలాగే మీ పొట్ట దగ్గర స్టమక్ దగ్గర అంతా పూర్తిగా రిలాక్స్ అవుతుంది.
చాలా హాయిగా ఉంది. బ్రీత్ స్లోగా వెళ్తుంది, స్లోగా వదులుతున్నారు. టేక్ డీప్ బ్రీత్, స్లోలీ బ్రీత్ అవుట్. అక్కడి నుంచి మీ మనసు మీ చెస్ట్ దగ్గర రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. పూర్తిగా రిలాక్స్ అయ్యింది. అక్కడి నుంచి మీ షోల్డర్స్ చాలా రిలాక్స్ అవుతున్నాయి, చాలా హాయిగా ఉంది. మీ చేతులంతా పూర్తిగా రిలాక్స్ అవుతున్నాయి. మీ చేతి వేళ్ళు కూడా పూర్తిగా రిలాక్స్ అవుతున్నాయి, హాయిగా ఉంది. మీ గొంతు దగ్గర రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఇప్పుడు చాలా హాయిగా ఉంది. అక్కడి నుంచి మీ ఫేస్ మసిల్స్ రిలాక్స్ అవుతున్నాయి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీ కళ్ళు మత్తుగా ఉంది, చాలా మత్తుగా హాయిగా ఉంది. అంతగా రిలాక్స్ అవుతున్నారు. మీ ఫోర్ హెడ్ రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. మీ హెడ్ మీద రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. మీ హెడ్ బ్యాక్ సైడ్ టోటల్గా మీ తలంతా రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. చాలా హాయిగా ఉంది. ఇప్పుడు ఒకసారి మీ పాదాల నుంచి హెడ్ వరకు అలా పైకి రిలాక్స్ అవుతున్నట్టు, బ్రీత్ అవుట్ చేసినప్పుడు కిందకి రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. చాలా హాయిగా ఉంది. ఇప్పుడు మీరు ఒక సముద్రం దగ్గర దూరంగా ఉన్నారు. ఇది మీ ఊహ మాత్రమే, కానీ చాలా హాయిగా ఉంది. చాలా చాలా హాయిగా ఉంది. ఇప్పుడు మీరు సముద్రం దగ్గరికి అలా అడుగులు వేస్తూ వెళ్తున్నారు. మీకు ఆ సౌండ్, అలలు చెవికి చాలా వింపుగా ఉన్నాయి. ఆ వేవ్స్ వచ్చి ఆ సౌండ్స్ మీకు చాలా హాయిగా అనిపిస్తుంది. మీరు 10 స్టెప్స్ పైన ఉన్నారు. అలా ఒక్కొక్క స్టెప్ దిగుతూ సముద్రం దగ్గరికి మీరు చేరుకుంటున్నారు. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎందుకంటే ఇది మీ ఊహ మాత్రమే. ఇప్పుడు 10వ స్టెప్ మీద ఉన్నారు. మీకు ఆ చల్లటి గాలి తగులుతుంది. ఆ సముద్రపు అలా గాలి ఉంది కదా, అది చాలా బాగా తగులుతుంది, హాయిగా ఉంది. ఇప్పుడు 9 స్టెప్ వచ్చారు. బర్డ్ సౌండ్స్ అలా హాయిగా వినిపిస్తున్నాయి, ఎంతో మనసుకు హాయిగా అనిపిస్తుంది. 8 స్టెప్ వచ్చారు. ఆ చల్లటి గాలి మీ స్కిన్ తగులుతూ మీ చర్మాన్ని అలా వెళ్తుంది, ఎంతో హాయిగా ఉంది. స్టెప్ 7 అలా ఒక స్టెప్ ఎదుగుతున్నారు. స్టెప్ 6. ఇప్పుడు 5th స్టెప్కి చేరుకున్నారు. అలల తాకిడి ఇంకా దగ్గరగా సౌండ్ దగ్గరగా వినిపిస్తుంది, ఎంతో హాయిగా ఉంది. 5th స్టెప్ నుంచి 4th స్టెప్కి దిగారు, ఇంకా దగ్గర వెళ్తున్నారు. 3, 2, 1 అలా ఇసుకలో మీ కాళ్ళు పెట్టారు. చాలా చల్లగా తగులుతుంది. మార్నింగ్ వేళ కాబట్టి చాలా హాయిగా ఉంది. అక్కడ ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉంది. ఆ గాలి చాలా బాగుంది. ఆ సముద్ర పాలలు నన్ను చాలా రిలాక్స్ చేస్తున్నాయి. ఒక్కొక్క స్టెప్ ఆ ఇసుకలో కాళ్ళు పెడుతూ అలా ముందుకు వెళ్తున్నారు. చాలా పాదాలు రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఆ అలలు మీకు ఆ పాదాలని తాకి అలా వెళ్ళిపోతుంది, ఎంతో హాయిగా ఉంది. మీకున్న స్ట్రెస్ని కూడా ఆ అలలు తీసుకెళ్ళిపోతున్నాయి. పూర్తిగా మీలో ఉన్న బాధని, మీ స్ట్రెస్ అన్నీ ఆ అలలు వచ్చి మీ పాదాల నుంచి ఆ ఇసుక ద్వారా తీసుకెళ్ళిపోతుంది. సముద్రం చాలా పెద్దది, మీకున్న సమస్య చాలా చిన్నది. ఆ సమస్యను మొత్తం పూర్తిగా అలా తీసుకెళ్ళిపోతుంది. చాలా హాయిగా ఉంది. ఆ అలలు మీ కాళ్ళు పాదాలు తాకుతుంటే ఎంతో హాయిగా ఉంది,
రిలాక్స్ అవుతున్నారు. చాలా హాయిగా ఉంది. మీరు ఇదే కోరుకుంది. మీ భారాన్ని మొత్తం సముద్రం తీసుకెళ్ళిపోయింది. మీ ప్రాబ్లం అంతా ఆ సముద్రంలో చాలా చిన్న అణువు లాంటిది. చాలా హాయిగా ఉంది. ఇప్పుడు మీరు వెనక్కి వచ్చేస్తున్నారు. నేను 5 4 3 2 1 చెప్తాను. అప్పుడు స్లోగా కళ్ళు తెరవాలి. 5 4 3 2 1 ఓపెన్ యువర్ ఐస్. చూసారా, మీ ఫ్లైట్ టికెట్ అమౌంట్ ఇవ్వండి. మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాను? గోవాకి తీసుకెళ్ళా. వెళ్ళొచ్చారా లేదా? రిలాక్స్ అయిపోయిందంటే బాడీ మొత్తం మీ పెయిన్ కూడా పోయింది. చూసారా, మీ పెయిన్ కూడా సముద్రంలో మారిపోయింది. లోపల కెమిస్ట్రీ మారిపోయింది. మొత్తం మారిపోయింది. ఐ థింక్ చూసే వాళ్ళందరికీ అర్థం అవుతుంది ఎంత ఒక్కసారి కామ్నెస్ వచ్చేసింది. అవును, ఇది రోజు చేయాలి. ఈరోజు మన ఇష్టం. ఎప్పుడు గ్యాప్ ఉంటే ఎప్పుడు ఆ మొబైల్ చూడటానికో లేకపోతే ఇంకేదో చెప్పడానికి మీరే ఫీల్ అవ్వచ్చింది. సెల్ఫ్ ఇది సెల్ఫ్ హిప్నోసిస్ మీకు చేసింది. ఇప్పుడు హిప్నాటిజం అది. తెలియకుండా అదే చేశారు. టక్కర్ స్టార్ట్ అయ్యింది. నా మైండ్ లో ఉన్నట్టుంది. మీకు ఎప్పుడో చేయాలని మాట ఇచ్చాను కదా, అది కోర్ లెవెల్ మైండ్ లో ఉంది. అది వచ్చేసింది బయటికి. ఇప్పుడు ఇక్కడ చాలా అంటే వాల్యుబుల్ అండ్ బాగా యూజ్ చేసుకునే పాయింట్లు, అంటే జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలంటే, బికాస్ ఫిలాసఫీ బోర్డు చదువుతాం, భగవద్గీతలో ఇలా చెప్పారు, ఇంకోటి ఇలా చెప్పారు, బైబుల్లో ఇలా చెప్పారని, కానీ అది అప్లై చేసుకోవడం ఎలాగా, అదే మోర్ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు మీరు చెప్పారు కదా, విపశ్యనకు వెళ్ళి యూ విల్ రియలైజ్ అసలు ఇది కాదు కదా అని. బట్ తిరిగి వచ్చాక మళ్ళీ లైఫ్ లో మనకి ఫోన్ వస్తుంది, రేపు షూటింగ్ ఉంది, ఇంకోటి, అంటే తప్పదు. ఇక్కడి నుంచి కూడా పారిపోకూడదు కదా. ఇక్కడి నుంచి పారిపోవడం అనేది సొల్యూషన్ కాదు. కరెక్ట్. కాబట్టి ఆ బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా మై బ్రెయిన్ సెట్ చేసేస్తుందా? అవునండి, 100%. అంటే ఇప్పుడు నా కోపం రాకుండా ఉండదు. ఏంటి వచ్చినా ఒక సెకండ్ ఇలా మనం వెనక్కి వెళ్తుంది. ఓకే, బ్రీత్ మీద మళ్ళీ అబ్జర్వ్ చేసి, ఓకే కోపానికి రీజన్ ఉంటుంది కదా, కోపం రాకుండా ఎలా ఉంటుంది? మన సిచ్యుయేషన్స్ ఏది కరెక్ట్గా ఉండవు, అంతే. ఆ కోపాన్ని ప్రదర్శిస్తాము, బట్ లోపలికి ఏది తీసుకోకూడదు. లోపలికి తీసుకోకుండా ఉంటే వాళ్ళ మీద ప్రేమతోనే అరవాలి. అరవడం కూడా ప్రేమతో అరవాలి. ఇది కొంచెం కష్టమైన అలవాటు అయిపోతే చాలా హాయిగా ఉంటుంది తెలుసా. షూటింగ్ లో అంతా మీరు మెడిటేషన్ అలా చేసుకుంటుంటారు? ఊరికే అలాగా జస్ట్ సరదాగా నవ్వుతూ ఉంటాను. సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ ఒక సెకండ్ అలా ఏమి వద్దు అనుకున్నప్పుడు అలా జస్ట్ 1 minute అలా యాక్టివ్గా ఉండాలి. అంటే కర్మ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారు అంటే, బికాస్ వాట్ వి సో వి విల్ రీప్ దట్ అని చెప్పి. అవునండి, తప్పకుండా. ఐ థింక్ మనం చేసే యాక్షన్స్ ని బట్టి మన ఫలితాలు కూడా ఉంటాయి. 100% జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కటి కర్మ ఫలితమే. ప్రతి ఒక్కటి ఉంటుంది. మనం అనుకుంటాం కానీ మనం డీప్గా మనం వెళ్ళి చూడలేదు, కానీ మనకు అబ్జర్వ్ చేస్తే కొన్ని విషయాలు తెలిసిపోతుంటాయి మనకు. అవును, ఇదంతా మనం చేసుకున్న ఇదే ఏదో ఉంటుంది అని అక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోతాం. ఎందుకంటే అందరూ ఎవ్రీ మూమెంట్ సంతోషంగా ఉండలేరండి. ప్రతి మనిషికి చాలా కష్టాలు వస్తుంటాయి. దాన్ని ఎదుర్కొనే కెపాసిటీ పెంచుకోవడమే, అంతే. ఆశించకుండా ఓకే ఇది వచ్చింది, ఓకే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇది ఎలా చేయాలి, అంతే. అలా అనుకున్నప్పుడు మీకు ధైర్యం వస్తుంది, మీరు ఏదైనా ఎదుర్కోగలరు. ధైర్యం చాలా ఇంపార్టెంట్. బాహ్య సౌందర్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతో అంత సన్నగా ఉండాలి. యూ హ్యావ్ టు డూ వాట్ ఈస్ రిక్వైర్డ్. అంటే సన్నగా ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి, చర్మం ఇలా ఉండాలి, ఇలా మనకి చెప్పబడిన కొన్ని విషయాల్ని పాటించాలి. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఇప్పుడు ఇవన్నీ చేస్తే అది వచ్చేస్తుంది. అందుకే నాకు నవ్వొచ్చింది. మీకు ఈ మొత్తం టోటల్గానే హార్మోన్స్ కరెక్ట్గా ఉంటే, ఇప్పుడు లేడీస్కి వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసేయచ్చు. అవన్నీ కూడా మీకు దీంట్లో రిలేటెడ్ అయిందండి. ఎటు చూసినా మీకు దీంట్లో రిలేటెడ్ అయింది. మన ఫుడ్ ఇంపార్టెంట్. 100% మంచి హెల్తీ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ తినాలి. అది తిన్నది అరగాలి కదా. సో గట్టు బాగుండాలి కదా. గట్టు బాగుండాలంటే గట్లో వచ్చేసి మనం మైక్రోబ్స్ ఉండాలి కదా, అవన్నీ ఉండాలి. గుడ్ బ్యాక్టీరియా ఉండాలంటే మనం మంచి థాట్స్ ఉండాలి. మొత్తం ఇప్పుడు అందరూ చెప్పేశారు గట్కి బ్రెయిన్కి కనెక్షన్ ఉందని. సో బ్రెయిన్లో థాట్ క్రియేట్ అయ్యేది అన్నీ ఇక్కడి నుంచే మొత్తం డిసిషన్ మేకింగ్ ఉంటుంది. మీరు కార్టిసాలే పెంచుకుంటూ కోపం జలస్తూ ఉంటే మీరు తిన్న ఫుడ్ కూడా మీకు మంచిది కాదు కదా. సో మీ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పాలంటే మనకు మంచి ఫుడ్ లేదు. లోపల మనకు బాగుండాలి, అది మంచి ఫుడ్. మీరు డీటాక్సింగ్ ద మైండ్ అన్నారు, చాలా పవర్ఫుల్ పాయింట్ అది. మీరు మైండ్ డిటాక్స్ చేస్తే మీ స్కిన్ గ్లో వచ్చేస్తుంది. ఎలా కూర్చుని ఓకే ఇవాళ రేపటి నుంచి మార్నింగ్ నుంచి అందరూ వాళ్ళ స్ట్రెస్సెస్ నుంచి, యాంగ్జైటీస్ నుంచి మొదలు పెట్టాలి. ఇవాళే మొదలు పెట్టాలనుకోండి, ఇవాళ ఈ ఎపిసోడ్ చూసిన వెంటనే ఏం చేయాలి చెప్పండి? మైండ్ డిటాక్స్ చేయడం అంటే మార్నింగ్ లేవగానే మంచిగా ఎప్పుడు కంపాషన్తోనే లేవడం, గ్రాటిట్యూడ్తో హ్యాపీగా
అయ్యో నెగిటివ్ అనే వర్డే, నెగిటివ్ థాట్స్ ఏది తీసుకురాకుండా ఆ టైంలో డే స్టార్ట్ చేయాలి. నిన్నటిదో మొన్నటిదో నిన్నటిది అయిపోయింది, నిన్న అయిపోయింది, ఈ రోజు తెలుసుకోవడం. చాలు, రేపటి గురించి మనకు వద్దు, నిన్నటిది వద్దు. ఓకే, అయిపోయింది, అది అయిపోయింది. మనం తప్పు చేసినా, వాళ్ళు వేరే వాళ్ళు తప్పు చేసినా, ఏమన్నా అరిచామా తిట్టామా అయిపోయింది. ఓకే. ఈ రోజు ఏంటి, ఈ రోజు మన గ్రాటిట్యూడ్తో అంతా నేను సూపర్, నేను అసలు చాలా అనుకొని నేను జరుగుతాను, నాకేం తక్కువ, అసలు నేను గ్రేట్ అనుకొని అందరూ బాగుండాలి అది అనుకొని ఆ డేని స్టార్ట్ చేయాలి. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. ప్రతి మూమెంట్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను వెళ్తున్నా, అక్కడ వెళ్తుంటే ఆ స్టోన్స్ మీద పెయింటింగ్ చేశారు. అవును. అది ఎంత అద్భుతంగా ఉంది. ఎవరైనా చూస్తామా, ఫోన్ చూసుకుంటూ అది చూస్తూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తారు. నేను అవన్నీ చూస్తే అతను ఎంత దీంతో అతను ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవచ్చు అక్కడ, కానీ అంత క్లీన్ నీట్గా ఉంది చేసాం. అదే మన డెలైట్ అవన్నీ వస్తాయి కదండి, ఆ లెఫ్ట్లో ఉంది. అదే మన నానక్రామ్ కూడా తర్వాత అక్కడ అదే మన గచ్చిబౌలి దాటాక గచ్చిబౌలి దాటాక అక్కడ మొత్తం స్టోన్స్ మీద అంత ఆర్ట్ వర్క్ ఉంది. అదే అబ్జర్వ్ చేసి ఎంత బాగా చేశాడు, నిజంగా గ్రేట్, గుడ్ అనుకుంటే ఆటోమేటిక్గా అతను ఎవరైతే పెయింటింగ్ చేశాడో అతనికి వెళ్తుంది ఆ మైండ్ యూనివర్స్ నుంచి. ఆ గ్రాటిట్యూడ్ మనకు ప్రతి మూమెంట్, అరే ఈ కలర్ ఎంత బాగుంది కదా, ఇంత బాగా డిజైన్ చేశారు కదా, అరే ఈ ఫుడ్ వంట ఎంత బాగా చేశారు, ఏది ఎంత బాగుంది, ఏదో ఒకటి మనం అప్రిషియేట్ చేస్తూనే ప్రతి మూమెంట్ అప్రిషియేట్ చేస్తుంటేనే మనకు మైండ్లో టాక్సిక్ వెళ్ళిపోతుంది. పొగటం, మనకు అందరినీ గ్రాటిట్యూడ్తో చూడటం, వాళ్ళని ప్రైజ్ చేయడం స్టార్ట్ అవుతే ఆటోమేటిక్ ఎంత మంచి టాక్సిక్ లేకుండా ఉంటుంది. మీరు బాగున్నారు అని చెప్తే ఏమైపోతుంది, చాలా బాగున్నారండి, ఓకే అప్రిషియేట్ చేయండి, రే భలే వర్క్ చేశారే మీరు, చిన్నది మా పని మనిషి మా ఇల్లు తుడిచినా కూడా భలే చేసావురా ఈరోజు, నువ్వు వంట చేశారు ఎవరో, ఎంత బాగుంది, అది చెప్పండి, అది ఈవెన్ ఇంట్లో ఫ్యామిలీలో కూడా ఎవరు చెప్పరు. అది ముందు రికగ్నైజ్ చేయడంలో కూడా రికగ్నైజ్ చేసి చెప్పాలి. ఇదే ఎంతో హ్యాపీనెస్. బాగుంది నేను 10 సార్లు అనుకుంటుంటే మన లోపల కూడా అన్నీ బాగుంటాయి. సో టాక్సిక్ ఇది తీయాలంటే ముందు ఇలాంటివన్నీ మాట్లాడడం, గాసిప్ మాట్లాడకూడదు, వాళ్ళతో వీళ్ళతో మంచి విషయాలు మాట్లాడండి. మనం నడుచుకునే పద్ధతిని బట్టి మన పిల్లలు ఫాలో అవుతారు. ఇప్పుడు నేను చాలా మంది లొకేషన్ కూడా చెప్తారు, నువ్వు ఏదైనా ఒక గలీజ్ వర్డ్ మాట్లాడితే నేను అంటాను, మీ పిల్లలు ఇదే మాట అంటే నువ్వు తట్టుకోగలవా అని అడుగుతా. ఫస్ట్ పాయింట్ అదే కదా. ఇలా షాక్ అవుతారు, మీ ఇంట్లో మీ వైఫ్ ముందు మాట్లాడగలరా అంటాను. అది అంటారు. అలాంటప్పుడు ఇక్కడ మాట్లాడకండి, ఇక్కడ మీ ఫ్యామిలీయే. ఎప్పుడు అబ్యూజివ్ వర్డ్స్ వాడద్దు, తిట్టద్దు, ఏదో మాట్లాడద్దు. మీ ఇంట్లో వాళ్ళు ఇలా టీచ్ చేస్తారా మీరు? మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి ఇలా నడుస్తుంటే ఏంటి నవ్వుతామా మనం? సోషల్ మీడియా అబ్యూజర్స్కి తగలాలి మీరు చెప్పేది. అది అనకూడదు. మీ ఇంట్లో వాళ్ళు అలా అనగలరా అంటే, మీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఎవరు ఏం అనకూడదు, బయట వాళ్ళు ఏమైనా అనేయచ్చా? మీ ఇంట్లో వాళ్ళ అసలు చాలా వల్గర్ కమెంట్స్ పెడుతుంటారు కదా, అలా పెట్టకండి. ఏమవుతుందంటే మీ ఇంట్లో వాళ్ళ ఫీల్ అవ్వండి. వాళ్ళు ఒక విషయం చెప్తే నచ్చితే నచ్చింది, నచ్చలేదా ఓకే వదిలేసేయండి. ఇంకా ఒకటి ఏంటంటే, నేను చాలామంది చూశాను, ఒక అమ్మాయిని చూశాను అనుకోండి, నీకు వంట వచ్చా, నువ్వు ఇది చేసుకుంటావా, నువ్వు ఇంటి పని చేసేసుకుంటావా అని అడుగుతారు. అలా అడగండి. నువ్వు నాకు తోడుగా వస్తావా, ఒక అత్తగారు అడగాల్సిన మాట, నువ్వు నాకు తోడుగా వస్తావా, పెళ్లి చూపులు అడుగుతారు, నీకు వంట వచ్చా, ఇంటి పని వచ్చా, అలా అదొకటే సరిపోదు. అది ప్రతి మనిషికి రావాలి. వంట వచ్చినంతే అది మ్యాండేటరీ. అది ప్రతి మనిషికి, అబ్బాయి కూడా రావాలి ఈ కాలంలో. ఇంకా అందరూ వర్క్ చేస్తున్నారు, అందరూ బిజీ లైఫ్, హెల్తీ ఫుడ్ తినాలి. ఆ స్విగ్గీ జొమాటోకి వెళ్ళకూడదు అంటే మీరు ప్రతి ఒక్కరికి వంట వచ్చి ఉండాలి. అవును, ప్రతి ఒక్కరు వంట చేసుకోగలగాలి. అంతే కదా, వాళ్ళ పొట్టకు 100% వంట చేసుకోగలగాలి. అది అడగడమే రాంగ్. అది అడగకుండా నువ్వు ఆరోగ్యంగా ఉంటూ నా పిల్లని పెళ్లి చేసుకొని పిల్లని కానీ ఈ సంసారం నడిపించగలవా, ఈ రెస్పాన్సిబిలిటీ మాకు ఏజ్ అయిన తర్వాత నువ్వు చూసుకోగలవా, మాకు సేవ చేయగలవా, అత్త మామనే కాదు అమ్మా నాన్న కూడా చూసుకోగలవా, ఈ మాట ఎవరైనా అడిగితే అది కదా గొప్పతనం. ఫ్యామిలీ అంటే మనిషిని పెట్టుకుంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు డెఫినెట్గా పెట్టుకుంటారు, లేదు రాలేకపోతే చేసుకుంటారు. వంట మనిషి రాదంటే వంట చేయకుండా ఉంటారు, తినకుండా ఉండలేదు, నేర్చుకుంటారు. అది నేర్చుకోమని చెప్పగలగాలి. అది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అలా పెంచితే ఈ వర్డ్సే రావు. ఇంకా అంటే మన ప్రయారిటీస్ ఎలా ఉన్నాయని మీరు ఒక 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎలాంటి కంటెంట్ మనం చూస్తున్నాం, ఎలాంటి కామెంట్లు పెడుతున్నాం, ఎలాంటి థాట్స్ ని మనం ఎంటర్టైన్ చేస్తున్నాం, ఎలా నిన్నటి విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. యాక్చువల్లీ చెప్పండి, నేను చాలా విషయాలు తెలుసుకున్నా ఈ మధ్య. ఎందుకు హత్యలు విద్యలు మర్డర్లు అన్నీ జరుగుతున్నాయి కదా, ఘోరాది ఘోరాలు జరుగుతున్నాయి. బికాస్ ఆఫ్ మోస్ట్లీ వాళ్ళకి ఆ మైండ్, నేను చెప్పిన ఆ బ్రెయిన్ పనిచేయదంటే బికాస్ ఆఫ్ మొబైల్స్ అడిక్షన్ కూడా ఒక ప్రాబ్లమ్. ఏదో ఒక అడిక్షన్, ఒక గేమ్ హై అలవాటు అయిపోయి వాళ్ళకి డోపమైన్ దాంట్లో వచ్చేసి, ఆ నిజమైన డోపమైన్ దేంట్లో రావాలో అది రాకుండా వాళ్ళకి ఇంకా ఎంతసేపు ఇదే వచ్చేస్తుంది. ఆ మంచి ఆలోచించి ఒక తర్కం చేసే ఒక మంచి ఇది పోయింది బ్రెయిన్లో. అది చాలా డేంజర్. ఫ్యూచర్లో మీకు తెలుసా, ఇప్పుడు జరగబోయేది నెక్స్ట్ ఏంటంటే, పిల్లలకి బ్రెయిన్ ఎలా ఎదుగుతుందండి. చిన్న పిల్లలకి ఫోన్ ఇస్తే ఏమైపోతుంది ప్రపంచం ఆలోచించండి ఒకసారి. చాలా ఏమైపోతుందండి వాళ్ళకి, ఇంకా బ్రెయిన్ ఎదగదు. వాళ్ళు ఏం చదువుకుంటారు, ఏం లైఫ్ లీడ్ చేస్తారు. రేపొద్దున ఫెర్టిలిటీ ఇన్ని సెంటర్లు వస్తున్నాయి,
ఇప్పుడు మీరు అడగాల్సింది మీకు ఫిట్నెస్ ఉందా, మీరు పిల్లలు కానీ పెంచగలరా అని అడగాలి ఇప్పుడు. ఎందుకంటే అంత కెపాసిటీ ఉందా? అది మారిపోయింది రేపు పొద్దున్న జనరేషన్. పిల్లలు పెంచేంత కెపాసిటీ వీళ్ళకి ఉందా? ఒక స్కూల్కి వేసి వాళ్ళు చదివించుకోగలరా? మీరు దయచేసి పిల్లల్ని బాగా పెంచండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అబ్జర్వ్ చేయండి. వాళ్ళ మాటలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో చేంజెస్ వస్తే ఇమ్మీడియట్గా గుర్తించి వాళ్ళు సరిచేస్తే ఇలాంటి సమాజానికి మన పిల్లలు ఉండకుండా ఉంటారు. మనం ఎలా ఉంటామో పిల్లలు కూడా అలా అలా ఉంటారు. ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి లైఫ్ ఒక రెస్పెక్ట్ ఏంటి, బయట వాళ్ళంటే ఏంటి అనేది, కష్ట సుఖాలు ఎలా ఎదిరించాలి అసలు వాళ్ళ ఓన్ అన్నీ లైఫ్ వాళ్ళకి తెలిస్తే- రెస్పెక్ట్ వస్తుంది. అది తెలుసుకుంటారు. మనం ఈ చాలా మంది ఎగ్జాంపుల్ ఇచ్చారు యమున గారు. మనము ఏది పడితే అది చెత్త తీసుకుని ఇంట్లో పెట్టుకుంటామా, పెట్టుకోం కదా, బ్యాగ్ లో పెట్టుకుంటామా, మొత్తం పడేస్తాం కదా. పడేస్తాం. కానీ ఇవన్నీ తెచ్చి మన మైండ్ లో పెట్టుకుంటాం. అది ఇంకా డేంజర్ అండి. ఎంత మనం నేను ఇదే మాట అసలు- చెప్దాం అనుకున్నా. ఇప్పుడు మీరు ఒక్కరోజు స్నానం చేయకపోతే ఫుల్ స్టింకింగ్, ఒక వారం రోజు చేయకపోతే ఇంకా అసలు భరించలేరు, ఎక్కడ ఉండరు. అలాంటప్పుడు అంత చెత్త గార్బేజ్ మీరు లోపల పెట్టుకుంటే మీరేమైపోతారు? అది గ్రహించుకుంటే ఒక్కసారి ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు మనకు లోపల ఏం జరుగుతుందో మనకు తెలుసా? మన ఆర్గన్స్ ఎన్ని పని చేస్తున్నాయి, అవన్నీ ఏమైనా రిలాక్స్ అయిపోతే ఏంటి మీ పరిస్థితి? ఒక కిడ్నీ ఒక లివర్ పని చేయకపోతే ఇంకా అంతే. అలాంటప్పుడు అది ఎంత సిన్సియర్గా పనిచేస్తూ ఉంది. మనం బయట నుంచి దానికి ఏమి ఇస్తున్నాం, ఫుడ్ దానికి ఏమి ఇది చేస్తున్నాం? అది చేస్తే మన బాగుంటే ఎంతమంది బాగుంటారు అసలు. షుగర్లు ఇవన్నీ లేకుండా. ఇన్ఫాక్ట్ మా అన్హెల్దీ ఇండియా అని మేము సుమన్ టీవీలో వీఆర్ డూయింగ్ దిస్ డ్రైవ్ అనమాట. ఓకే, అంటే ఇండియా ఎలా అన్హెల్దీగా మారిపోయింది, చాలా మన మారిపోయింది. టాక్సిసిటీ మన ఎన్వైరన్మెంట్ లో, మీరు మనం తినే ఒకటి food చెప్తాను, లో. మీరు బయట బండి మీద పాపం సమోసాలో ఏదో అమ్ముతుంటారు. ఎక్కడి నుంచి ఎన్ని మిస్టేక్లు చెప్పనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైదా పిండి ఫస్ట్ మిస్టేక్. ఆ లోపల వెజిటేబుల్స్ కడగడానికి అక్కడ ట్యాప్ వాటర్ ఉందా? మనకు వాటర్ సోర్సే తక్కువ. ఆడేదో బకెట్లో పెడతాడు, ఏదో కట్ చేసి వేసి ఉంటాడు. అంటే సమోసా తిన్నాం కాబట్టి చెప్తున్నా, ఏదో వేస్తారో అవన్నీ కడగడానికి కూడా ప్లేస్ లేదు. తర్వాత అవంతా చేసి డీప్ ఫ్రై. ఆ ఆయిల్ ఏమైనా మంచి ఆయిలా? మన కోల్డ్ ప్రెస్ ఆయిల్ తెస్తేనే దాంట్లోనే కల్తీలు ఉంటున్నాయి. ఇంకెక్కడి నుంచి మంచి ఆయిల్ మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆ తర్వాత ఆయిల్ వాడిన ఆయిలే వాడి అక్కడే సగం క్యాన్సర్ వచ్చింది. దాని తర్వాత అదంతా అయిన తర్వాత నాకు ఒక సాస్ అని వేస్తాడు. ఆ సాస్లో ఎన్ని కెమికల్స్ ఉంటాయి. అవంతా అయినాక ఆ పేపర్ ప్లేట్ ఏదో ఇస్తాడు, దాని మీద వేడిగా వేస్తాడు. పేపర్ ప్లేట్ అంటారు కానీ దాని మీద ఒక సిల్వర్ ఏదో ఉంటుంది, నేను చూశాను. అది దాని మీద వేస్తారు. ఆ వేడి తలిగి అది టాక్సిక్ అవుతుంది. ఆ పేపర్ కప్స్ని మొత్తం పొల్యూషన్, ఎక్కడ చూసినా పేపర్ కప్స్. ఆ ప్లాస్టిక్లో కవర్లో వస్తాయి భోజనం కొన్ని. ఇవన్నీ తిని ఇంకా హెల్తీగా ఎక్కడి నుంచి బ్రతుకుతారండి? నేను చెప్పేది లోయర్ మిడిల్ క్లాస్ గురించి చెప్తున్నా. అంతే కదా. ఎలా బ్రతుకుతారు వాళ్ళు? అంటే దీని పట్ల వాళ్ళ అవగాహన పరిస్థితి ఏంటి? లేకపోవడం, అవగాహన లేదు. దాని సీరియస్నెస్ గ్రహించుకోవడం. అంటే ఈ మధ్య కొంచెం అక్కడక్కడ సోషల్ మీడియాలో చూసి నేర్చుకుంటున్నారు. బట్ ఇది మన దాకా వస్తుంది, ఒకసారి తింటే రోడ్ స్ట్రీట్లో తినేవాళ్ళు వండే వాళ్ళకి మనం చెప్పలేం కదండి. వాళ్ళకి ఇంత అవేర్నెస్ అంటే వాళ్ళు బిజినెస్ చేయలేరు, వీళ్ళు కొనుక్కొని తినలేరు. అంతే కదా. సరిపోదు. తప్పకుండా అన్హెల్దీ ఇండియా నుంచి మనం హెల్దీ ఇండియాకి రావాలి. అది చేయడంలో అందరి పాత్ర ఉంది. బట్ మీరు అన్నట్టు మన చేతిలో మనకున్నది మన మైండ్ మెయిన్ గా. ఫుడ్ అన్నిటికీ అతీతంగా మనం ఖర్చు లేకుండా, ఇబ్బంది లేకుండా డీటాక్స్ చేయగలిగేది ఫస్ట్ మన మైండ్. అవును. డెలివరీస్ గురించి కూడా చెప్పాలంటే మదర్ అనేవాళ్ళు ముందు ప్రిపేర్ అవ్వండి. మీరు ఒక్క బేబీ, నేను ఒకటే ఇది ఏమైనా చెప్పచ్చో లేదు తెలియదు కానీ, ఒక్క బేబీనే మీరు కనండి, ఆ బేబీని బాగా చూసుకోండి. లేదా నిజం చెప్తాను, లేకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని స్టార్వింగ్తో కష్టాలు లేకుండా పెట్టకండి అంట. మీరు అడాప్ట్ చేసుకోండి కావాలంటే. కానీ ఏమవుతుందంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ఆ డెలివరీ దగ్గర నుంచి ఓకే మీకు ప్రాబ్లం ఉండి ఇప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి సిజేరియన్ అవుతుంది. దాని తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి తొందరగా స్టార్ట్ చేయాలండి. ఈ విషయం చాలా మందికి తెలియదు. నాకు అప్పుడు ఫస్ట్ బేబీ అప్పుడు తెలియదు. సెకండ్ బేబీకి నేనే అడిగాను, నా బేబీని ఇవ్వండి, బ్రెస్ట్ ఫీడ్ చేయాలి, ఇవ్వండి అని అడిగాను నేను. తెలుసా, వాళ్ళు ఉండండి మా క్లీన్ చేసి ఇస్తామో అన్నారు. మీరు ఫస్ట్ టిఫిన్ తినండి అంటే ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే బేబీకి అంత ఇమ్యూనిటీ వస్తుంది. అవును, కొలెస్ట్రాల్ వస్తుంది. అందుకని నేను అలా అడిగాను. ఇది ఎంతమందికి, అందరికి అవేర్నెస్ ఉంది కానీ లేజినెస్ వల్ల ఫీడ్ చేయట్లేదండి. అంటే మన దాకా రాదు, మనకి ఏదో ఒక టాపిక్ లాగా బాగానే మాట్లాడుకుంటారు. అప్లై చేసుకోవడంలో చేయాలి. అది యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. యాంటీబయాటిక్స్ ఎంత ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో. అవును, యాంటీబయాటిక్స్ అన్నిటికీ వాడేసి అది నేనైతే వాడినండి. కోల్డ్ ఫీవర్ వచ్చినా మా షూటింగ్లో అలాగే తుమ్ముతూ దగ్గుతూ చేస్తాను. కానీ చాలా సివియర్ అయితే ఎప్పుడైనా ప్రాబ్లం అవుతే మాత్రం ఎప్పుడన్నా డోలో వేసుకుంటాను. లేకుండా అది కూడా మ్యాక్సిమం వేసుకోను. ఎంత డబ్బులున్నా ఒకటి, ఆస్తులున్నా ఉండకపోయినా, డబ్బున్నా ఉండకపోయినా, ఏముంది మైండ్ అండ్ బాడీ కరెక్ట్ గా ఉంటే అదే పెద్ద ఆస్తి అని ఈ మధ్య కాలం అందరికీ ప్రూవ్ అయిపోయిందండి. ఎందుకంటే ఎవరు పాటించట్లే, అందరూ చెప్తారు కానీ ఏంటంటే మనం ఎవరు పాటించలేదు. నేను కొంతవరకు పాటిస్తున్నాను. నేను మీలాంటి వ్యక్తులు చెప్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. నేనైతే మీ నమ్మరు,
ఈవినింగ్ 6:30 వరకు తినాల్సి వస్తేనే మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని కొన్ని పాడైపోతాయి కాబట్టి ఫ్రూట్స్ తీసేసుకొని అక్కడే లొకేషన్ కట్ చేసుకొని అంత కష్టపడతాను ఆ ఫుడ్ గురించి. అంటే అలా అలానే చేస్తా కానీ నేను. కాంప్రమైజ్ కారు, ఏది పడితే కాంప్రమైజ్ తినేద్దాం. లేదు, తినను. ఎందుకంటే మనం ఫిట్గా ఉంటేనే కదా మనం ఇంకా సేవ చేయాల్సింది. సేవా ధర్మం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి తెలుసా మీకు, మన బాడీలో సెరటోనిన్ రిలీజ్ అవ్వాలంటే సేవా ధర్మం చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి సేవ చేసి ఒకరికి ఏదైనా ఒక చిన్న సాయం చేయండి, మీ బాడీలో ఎంత బాగుంటుంది, ఎంత హాయిగా అనిపిస్తుంది ఆ రోజు చూడండి. ఎందుకంటే నేను ఒక క్వశ్చన్ కూడా ఒకసారి అడిగాను. ఒకసారి ఇలాగే నాకు ప్రాబ్లం అవుతుంటే, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానండి, చాలా పాలిటిక్స్ చేస్తున్నారు, లోపల నేను హీల్ చేసుకుంటున్నాను, బయట ఎలా చేయాలి అని ఇదే క్వశ్చన్ నేను టీచర్ని అడిగితే ఆయన ఒకటే మాట చెప్పారు, ఎన్నో భూకంపాలు జరిగాయి, ఎన్నో రేపులు జరిగాయి, ఎంతోమంది అనాథలు అయిపోయారు, ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, మీరు దాన్ని తలుచుకొని ఏడుస్తున్నారా అని అడిగారు. చూసి బాధపడుతున్నాను. ఏడుస్తున్నారా, తలుచుకొని కుమిలిపోతున్నారా అంటే లేదండి అన్న. ఎందుకు అన్నారు. అది నాది వేరే వాళ్ళది అంటే మీది కాదు, నాది నాకు అన్నప్పుడే మీకు నాది అనే ఫీలింగ్ ఉండడం వల్లే మీకు ఆ పెయిన్ వస్తుంది. అది కూడా అలాగే చూడండి, మీ పెయిన్ వెళ్ళిపోయిందిగా అన్నారు. కరెక్టే కదా అనిపించింది. అంటే వీఆర్ నాట్ ద బాడీ, వీఆర్ ద స్పిరిట్ అని చెప్పడం అన్నమాట. ఆ మాట చెప్తే ఆ మాటది నేను చాలా చేంజెస్ తెచ్చుకున్నాను. అప్పటి నుంచి ఏం జరిగినా ఇట్స్ ఓకే అనే మైండ్ సెట్ వచ్చేసింది నాకు. ఇది అందరికీ రావాలి. అందరికీ తప్పకుండా. ఐ థింక్ ఇది రీఎన్ఫోర్స్ చేస్తూ మీరు ఇవాళ చాలా కీలకమైన పాయింట్ చెప్పారు యమున గారు, ది ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్. బికాజ్ మీరు అన్నట్టు బయట ఫుడ్ ఇవన్నీ ఒక లేయర్లో, మన యాటిట్యూడ్ మార్చుకోవడం, అండర్స్టాండింగ్ తెచ్చుకోవడం అది ఇంకో లేయర్లో. బట్ అన్కండిషనల్గా మనం ఈ క్షణం మొదలు పెట్టగలిగింది ఏంటంటే మెడిటేషన్ తప్ప ఇంకొకటి కొన్ని టిప్స్ చెప్తా. కొంతమంది మెడిటేషన్ చేయలే వాళ్ళు, అదంతా ఇంకా అలవాటు లేని వాళ్ళకి కూడా మీరు చిన్న ఓంకారం చెప్పండి. భ్రమరి ప్రాణాయామం ఉంది కదా, భ్రమరి అని తెలుసు కదా మీకు, అవును, అది చేసి అండం. ఆ సౌండ్ మీ లోపల చాలా చేంజెస్ వస్తాయి. నేను చెప్పాను కదా, పారాసింపథెటిక్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అని ఫుల్ యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయితే స్ట్రెస్ పోయింది. సో ప్రాణాయామం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పట్లో మన ఋషులు చెప్పారు, అది మనం ఫాలో అవుతే చాలు. ఆ ప్రాణాయామం చేసుకోవచ్చు. తర్వాత వచ్చి చన్నీళ్ళతో వాటర్, మీరు ఎప్పుడైనా చూడండి చాలా స్ట్రెస్ ఏడుస్తుంటే వాళ్ళు మొహం కడుకోరాబో అంటారు. అవును, వీళ్ళు మొహం కడుకొని వచ్చి కాఫీ తాగగానే మాకు నార్మల్ అయిపోతారు వాళ్ళు. ఆ చన్నీళ్ళు స్నానం, అది చన్నీళ్ళు ఇది ఫేస్కి స్ప్లాష్ చేసినప్పుడు, వీళ్ళు స్నానం చేసినప్పుడు లీవర్స్ యాక్టివేట్ అయ్యి చాలా బాగుంటుంది. అదొకటి. తర్వాత పాదాల మసాజ్ అప్పట్లో చేసేవాళ్ళు. అవును, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ జస్ట్ పాదాల మసాజ్ చేసేవాళ్ళు. ఆయిల్ పెట్టో ఏదో చేసి అలా చేసి రిలాక్స్ అయిపోతారు. అది కూడా చాలా మంచిదన్నమాట. ఈ మంత్రాలు కానీ మెడిటేషన్ చాలా డెప్త్ అనమాట. ఏదైనా మనం చేస్తే బాగుంటుంది. సైలెన్స్ లో మనతో మనం కనెక్ట్ అవ్వడం అనే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, తప్పకుండా మనకి ఎక్స్టర్నల్ మైండ్ లో ఓవర్ వర్క్ అవుతున్న టాక్సిసిటీ కావచ్చు, లేదు ఎక్స్టర్నల్ ట్రిగర్స్ ఏవైతే ఉంటాయి వాటి నుంచి మనని డిస్టెన్స్ చేస్తాయి. ఆ డిస్టెన్స్ లోంచి మనకి చాలా హెల్దీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఒక స్టిల్నెస్ వస్తుంది. సో ఆ టెక్నిక్ కనుక, ఆ స్వీట్నెస్ తెలుసుకుంటే అది జీవితకాలం పాటు ఉండే అమృతం మనతో పాటు. జీవితకాలం కాదు, మనం చనిపోయేటప్పుడు కూడా హ్యాపీగా చనిపోవాలి. అది ఇంపార్టెంట్. యాక్చువల్ చెప్పాలంటే చూడండి, ఎంతంతా బతికేస్తారు కానీ తర్వాత వచ్చి అక్కడ కూడా హ్యాపీనెస్ తీసుకొని వెళ్ళాలి. హ్యాపీగా బతికి హ్యాపీగా నవ్వుతూ వెళ్ళిపోవాలంటారు కదా. ఆ ఎండ్ తెలుసుకుంటే మనకి ఇంకేముంది, ఎండ్ తెలుసు కదా మనకు. అవును, అంతే కదా. డెస్టినేషన్ తెలిసినప్పుడు దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకొని ఆ లైఫ్ లీడ్ చేసి హ్యాపీగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. అది ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారంటే యమున గారు. ఐ థింక్ ఇది మనం చేస్తున్న, ఐ థింక్ కొన్ని ఇంటర్వ్యూస్ గతంలో కూడా చేసాం మనం. బట్ ఇవాళ ఇంకా డీప్గా చాలా విషయాలు అర్థం చేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది, నాకే కాదు చూసే వాళ్ళకి కూడా. ప్రాక్టికలీ అప్లై చేసుకోవడానికి బోల్డ్ విషయాలు చెప్పారు. అండ్ మీరు ఇలాగే అప్పుడప్పుడు గుర్తు చేయడానికైనా మా సుమన్ టీవీ స్టూడియోస్కి రావాలి. కొత్త విషయాలు మీరు నేర్చుకుని అప్లై చేసుకుని మాకు చెప్తూ ఉంటే మేము కూడా ఫాలో అయిపోతాం. సదా మీ సేవలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.